ఓకే. సో గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. Um, మనం నిన్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాం కదా విత్ డిఎన్ఎస్. ఐ హోప్ మీరందరూ ఒక డొమైన్ బుక్ చేసి యూ సక్సెస్ఫుల్లీ ట్రాన్స్ఫర్ ద డొమైన్ టు ఏడబ్ల్యూఎస్. ఓకే. సో నిన్న చూసాం డొమైన్ నేమ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, రూట్ సర్వర్స్ అంటే ఏంటి. ఓకే. అండ్ రిక్వెస్ట్ బ్రౌజర్లో ఎంటర్ చేసినప్పటి నుంచి బ్రౌజర్ క్యాషే అండ్ దెన్ ఓఎస్ క్యాషే అండ్ ఓఎస్ నుంచి డిఎన్ఎస్ రిజాల్వర్ ఐఎస్పి సైడ్ కాంపోనెంట్ ఉంటుంది. అది రూట్ సర్వర్స్ ని అప్రోచ్ అవుతుంది. రూట్ సర్వర్స్ డొమైన్ స్కాన్ చేసి టిఎల్డి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఆ టిఎల్డిని అప్రోచ్ అయినప్పుడు అక్కడ అప్డేట్ అయిన నేమ్ సర్వర్స్ ని అది ఇస్తుంది టిఎల్డి. మనం ఆ నేమ్ సర్వర్స్ ని అప్రోచ్ అయితే నేమ్ సర్వర్ ఇస్ నథింగ్ బట్ హూ ఇస్ ద అథారిటీ ఆఫ్ ద డొమైన్. వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు అప్పుడు మనకు రికార్డ్ అనేది ఇస్తారు. ఓకే. సో మీరు ఎప్పుడైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఐ హ్యావ్ క్రియేటెడ్ 3 సర్వర్స్ కదా, రౌట్ 53 లోపలికి వెళ్ళి సో యూ నీడ్ టు కాన్ఫిగర్ దోస్ రికార్డ్స్. హోస్టెడ్ జోన్ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ 82s.online లో ఈ పాత రికార్డ్స్ ని మీరు రీప్లేస్ చేయండి. mysql.daws82s.online ప్రైవేట్ ఐపీ అడ్రస్ అండ్ దెన్ యాప్ సర్వర్ బ్యాక్ ఎండ్ డాట్ అని ఇస్తున్నాం. క్రియేట్ రికార్డ్స్. వెబ్ సర్వర్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చేస్తున్నాం. ఓకే. సో సర్వర్ చేస్తున్నాను, 1 minute. అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తున్నాం. సో మీరు ప్రతి కమాండ్ రాస్తున్నప్పుడు అక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనేది జస్ట్ ఒకసారి థింక్ చేయండి. డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయడం కానీ, దిస్ ఇస్ ద సేమ్ అప్రోచ్. మనం దీన్ని ఆటోమేట్ చేయబోతాం కంప్లీట్ గా. ఓకే. సో మాన్యువల్ గా చేస్తున్నప్పుడు ఆ స్టెప్ మీకు అర్థమైనప్పుడు దీన్నే మనం కంప్లీట్లీ ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆటోమేషన్ రన్ చేస్తాం అనమాట. బ్యాక్ ఎండ్ సర్వీస్, mysql.daws82s.online. ఓకే. తర్వాత మనం MySQL కమాండ్ లైన్, MySQL లోపలికి కొంచెం డేటా లోడ్ చేస్తున్నాం. ఓకే. అండ్ దెన్ రీస్టార్ట్ ద బ్యాక్ ఎండ్. సో ఇప్పుడు ట్రబుల్ షూటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే. సో ట్రబుల్ షూటింగ్ ఏంటి? ఫస్ట్ బ్యాక్ ఎండ్ డిబి రన్ అవుతుందా లేదా. సో యూజువల్ కమాండ్స్ సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ MySQL d netstat -lntp. Okay. And then ps-ef grep MySQL.
ఓకే, సో డీబీ రన్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ ఎండ్ నుంచి డీబీ కనెక్ట్ అవ్వట్లేదు అంటే రీజన్స్ ఏంటి అనేది చూసుకోవాలి. సో ఫస్ట్ కమాండ్ బ్యాక్ ఎండ్ డీబీని పోర్ట్ ఒక పర్టికులర్ పోర్ట్ మీద కనెక్ట్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి వాట్ ఈస్ ద కమాండ్? టెల్నెట్ అనేది ఉంటుంది. టెల్నెట్ డీబీ ఐపీ అడ్రస్ పోర్ట్ నెంబర్ 3306. ఓకే, యా కొన్ని కమాండ్స్ పింగ్ ఐపీ ఇదేంటంటే రీచ్ అవుతుందా లేదా ఐపీ అడ్రస్. సో నెట్వర్క్ కనెక్షన్ ఉందా లేదా బేసిక్ అనేది. పింగ్ తర్వాత ఏంటి అంటే టెల్నెట్ ఆ పర్టికులర్ పోర్ట్ పైన కనెక్ట్ అవ్వగలుగుతుందా లేదా. ఇక్కడ డేటాబేస్ రన్నింగ్ బట్ బ్యాక్ ఎండ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్. సో అప్పుడేముంటుంది ఎర్రర్. సో ఎర్రర్ ఏమైండొచ్చు అంటే సెక్యూరిటీ గ్రూప్స్ ప్రాపర్ గా ఇచ్చిండకపోవచ్చు. ఓకే, సో సెక్యూరిటీ డేటాబేస్ మీరు చెక్ చేశారు రన్ అవుతూనే ఉంది బట్ బ్యాక్ ఎండ్ మాత్రం కనెక్ట్ అవ్వలేకపోతుంది అంటే సో మీరు ఏం చేయాలి? చెక్ డిబి సెక్యూరిటీ గ్రూప్ ఇంగ్రెస్ రూల్స్. ఓకే, సో డిబి వచ్చేసి 3306 ని అలౌ చేస్తుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఓకే, పింగ్ mysql డాట్ daws 82s డాట్ ఆన్లైన్. ఓకే, సో గెటింగ్ ద డేటా నో ప్రాబ్లం. telnet mysql dot daws 82s dot online 3306 space. Caching SSH2 password. Time out. Anything wrong? Yeah, connected to వచ్చింది. Connected to వచ్చింది అంటే you are able to connect. That is fine. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ డేటాబేస్ ని కనెక్ట్ అవ్వగలుగుతుంది, రీచ్ అవ్వగలుగుతుంది. సో నో ప్రాబ్లం అన్నమాట. ఓకే, అండ్ మన బ్యాక్ ఎండ్ లో ఒక హెల్త్ చెక్ అనేది ఉంది. కర్ల్ హెచ్టిటిపి లోకల్ హోస్ట్ అంటే తెలుసా మీకు? నేను ఏదైతే సర్వర్ లో ఉన్నానో దట్ ఈస్ ద లోకల్ హోస్ట్. సేమ్ సర్వర్ ని జనరల్ గా లోకల్ హోస్ట్ అంటాం. లోకల్ హోస్ట్ పోర్ట్ నంబర్ ఐపీ అడ్రస్ 127.0.0.1. సో దిస్ ఇస్ లోకల్ హోస్ట్ ఐపీ అడ్రస్. అది ల్యాప్టాప్ అయినా సర్వర్ అయినా ఏదైనా కూడా. ఓకే, సో నా బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఇదే సర్వర్ లో రన్ అవుతుంది కాబట్టి నేను ఐపీ అడ్రస్ లో అదేమి ఇవ్వకుండా లోకల్ హోస్ట్ :8080/health. ఓకే, రెస్పాన్స్ వచ్చింది అంటే మీనింగ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఈజ్ రన్నింగ్. ఓకే, ఇంకా మనకి నెక్స్ట్ స్టాట్ ఎల్ఎన్టీపీ సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ అండ్ ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ కాన్ఫిగర్ చేద్దాం. సో ఇప్పుడు రేపు మనము షెల్ స్క్రిప్టింగ్ తో ఆటోమేట్ చేసిన యాన్సిబుల్, టెరాఫార్మ్, డాకర్, క్యూబర్నెటిస్ ఎక్కడ ఆటోమేట్ చేసినా కూడా ఈ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ అన్ని మనకు తెలిసింది అంటే సో పై లెవెల్లో ఏ టెక్నాలజీ యూస్ చేస్తున్నాం అనేది అనవసరం. మనం కింది లెవెల్లో ఎవ్రీథింగ్ సర్వర్ లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చి మనం చెక్ చేయాల్సి వస్తుంది. సో అందరూ ఏం చేస్తుంటారంటే షెల్ స్క్రిప్టింగ్ లో ఏమైనా మిస్టేక్ చేసామా, యాన్సిబుల్ లో ఏమైనా మిస్టేక్ చేసామా, లేకపోతే టెర్రఫామ్ లో ఏమైనా మిస్టేక్ చేసామా, డాకర్ క్యూబ్ ఫస్ట్ అక్కడ చూస్తుంటారు. అక్కడ చూస్తే మనకు తెలియదు అనమాట. ఓకే, ట్రబుల్ షూటింగ్ ఎప్పుడైనా కూడా కింది లెవెల్లో చేసామంటే లో లెవెల్ లైక్ సర్వర్ లెవెల్లో అప్పుడు మనకు అర్థమవుతుంది ఎక్కడ ప్రాబ్లం ఉందని. అప్పుడు దాన్ని పట్టుకొని ఇమీడియట్ గా మనం మన కోడింగ్ అనేది చెక్ చేయొచ్చు. ఓకే,
డౌన్లోడ్ చేస్తున్నది. pd version share linux.html and zip expense.conf. ఇక్కడ backend డాట్ daws82s డాట్ ఆన్లైన్. ఓకే, అండ్ రీస్టార్ట్ ఎంజిన్స్. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవ్వగలుగుతుందా లేదా చెక్ చేయాలి అంటే అగైన్ టెల్నెట్ backend dot daws82s dot online, port number 8080. Name or service not known. ఓకే, ఆన్లైన్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా? ఓకే, ఓకే, కనెక్ట్ అవుతుంది. సో నో వరీస్. అండ్ రీచ్ కొన్నిసార్లు పింగ్ చేసినప్పుడు మనకు వర్కౌట్ కాదు, ఎందుకంటే పింగ్ ని డిసేబుల్ చేసి ఉంటారు కొంతమంది. సో పింగ్ అనేది రీచ్ అవ్వకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. టెల్నెట్ కనెక్ట్ అయింది అంటే చాలు. ఓకే, సో ఇక మనం డైరెక్ట్ గా మన daws82s డాట్ ఆన్లైన్. ఫస్ట్ ట్రబుల్ షూటింగ్ మీరు ఇక్కడ చూడాలి. నేను యాడ్ ఎక్స్పెన్స్ కొట్టాను కదా, సో ఇక్కడ మీరు ఇన్స్పెక్ట్ కొట్టి ఇక్కడ తెలుస్తుంది మనకు రిక్వెస్ట్ వెళ్తుందా లేదా. ఓకే, ఏం ఎర్రర్ కోడ్ వచ్చింది అదంతా. నేను 200 ట్రావెల్ అని ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం హెచ్టిటిపి మెథడ్స్ అండ్ గురించి డిస్కస్ అండ్ స్టేటస్ కోడ్స్ గురించి డిస్కస్ చేయాలి. ఓకే, సో మనం ఏం చెప్పాం, ఎవ్రీవేర్ క్రడ్ అని చెప్పాం కదా. ఓకే, ఇక్కడ హెచ్టిటిపి మెథడ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. మనం గెట్ గెట్ అంటే ఏంటి అంటే రీడ్ ఫ్రమ్ సర్వర్. ఓకే, పోస్ట్ అండి. పోస్ట్ అంటే ఏంటి, పోస్ట్ అంటే ఇన్ఫర్మేషన్ ని పోస్ట్ చేస్తున్నాం అని. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటింగ్ క్రియేటింగ్ ద ఇన్ఫర్మేషన్ అంటే రికార్డ్స్ ని క్రియేట్ చేయడం. ఇక్కడ ఏం జరిగింది చూడండి, పోస్ట్. పోస్ట్ అంటే మనం ఒక రికార్డ్ ని ఎంటర్ చేయబోతున్నాం. ఎంటర్ చేయబోతున్నాం అంటే ఆ డేటాని మనం పంపించాలి కదా. సో ఇక్కడ మీరు పేలోడ్ లో చూస్తే ఆ డేటా ఇక్కడ కనిపిస్తుంది. నేను 200 ట్రావెల్ అని పంపించాను, రిజిస్టర్ చేశాను. ఓకే, నేను అమౌంట్ 200 ట్రావెల్ కి అయింది అని చెప్పి నేను ఫ్రంట్ ఎండ్ లో ఎంటర్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్ కి పంపిస్తుంది మనకు. తర్వాత ఇక్కడ రెస్పాన్స్ ఏమొచ్చింది చూడండి, 200. ఓకే, సో దాని గురించి ఇప్పుడే డిస్కషన్. సో పోస్ట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటింగ్ ద ఇన్ఫర్మేషన్, గెట్ ఈస్ నథింగ్ బట్ రీడింగ్ ఫ్రమ్ ద సర్వర్. నేను పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా. ఇక్కడ డిస్ప్లే అవుతుంది అంటే మీనింగ్ ఏంటి, ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ వెళ్ళి బ్యాక్ ఎండ్ సర్వర్ నుంచి ఇన్ఫర్మేషన్ ని రీడ్ చేసింది అని. ఇక్కడ చూడండి ఇంకొక ఇక్కడ చూడండి గెట్ ఉంది అంటే ఏంటి, రెస్పాన్స్ లో మీకు వచ్చింది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్. దానికి ఒక ఐడి క్రియేట్ అయింది, ఆ రికార్డ్ కి ఒక అమౌంట్
ఒక డిస్క్రిప్షన్ ఇదంతా డేటాబేస్ నుంచి ఫెచ్ అయింది అనమాట. గెట్ ఈస్ నథింగ్ బట్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్. ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే స్లాష్ ఏపీఐ అని నేను ఇచ్చాను అంటే అది ఎక్కడికి వెళ్తున్నట్టు యూ కెన్ సీ హియర్. స్లాష్ ఏపీ అని ఇచ్చాను అంటే అది బ్యాక్ ఎండ్ సర్వర్కి వెళ్తున్నట్టు. ఓకే. అండ్ దెన్ పుట్ ఉంది. సో పుట్ అంటే ఏంటి అంటే అప్డేట్ ద ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకి బటన్ లేకపోవచ్చు, బట్ కొన్ని చోట్ల మీకు అప్డేట్ యువర్ ప్రొఫైల్ అని ఉంటుంది కదా. మీరు మీ నేమ్ కానీ మీ ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేశారంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందంటే పుట్ అనే మెథడ్ ద్వారా వెళ్ళి మీ ఉన్న ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని బై మిస్టేక్ 200 ఎంటర్ చేశాను, ఇక్కడ ఒక అప్డేట్ బటన్ ఉంటుంది, దీనికి 2000 వెళ్ళాలి. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, అప్పుడు అప్డేట్ అవుతుంది. ఓకే. ఇంకా డిలీట్ ఉంది. సో డిలీట్ ఉంది అంటే ఏంటి, డిలీట్ ద ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ నేను డిలీట్ కొట్టాను అంటే డిలీట్ రిక్వెస్ట్ వెళ్తుంది. డిలీట్ రిక్వెస్ట్ వెళ్ళింది, డిలీట్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఫినిష్డ్. ఓకే. ఇంకా డిలీట్ అయిపోయింది రికార్డ్స్ డేటాబేస్ లోంచి. ఓకే. సో ఇవి బేసిక్ హెచ్టిటిపి మెథడ్స్: గెట్, పోస్ట్, పుట్, డిలీట్. సో దీంట్లో సేఫ్ ఏంటి, ఈ ఫోర్ లో సేఫ్ మెథడ్ ఏంటి, ఎన్నిసార్లు మీరు యూస్ చేసినా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండే మెథడ్ ఏంటి. సో గెట్ మీరు ఎన్నిసార్లు అయినా చేయండి, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. పోస్ట్ నేను మళ్ళీ మళ్ళీ హిట్ చేశాను అనుకోండి ఒకటే డేటాతో, నేను ఒకసారి ప్రొఫైల్ క్రియేట్ చేశాను, మళ్ళీ మళ్ళీ అవే డీటెయిల్స్ తో మళ్ళీ పోస్ట్ అయిపోయాను కానీ హిట్ చేస్తే ఏమవుతుంది, కొన్ని సిస్టమ్స్ దాన్ని హ్యాండిల్ చేస్తాయి, కొన్ని సిస్టమ్స్ ఏంటంటే డూప్లికేట్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తాయి. ఇంకా ఇప్పుడు కొన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసిన సిస్టమ్ ఏం చేస్తుంది, ప్రొఫైల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది. కొన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయని సిస్టమ్ ఏం చేస్తుంది, డూప్లికేట్స్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే. పుట్ అప్డేట్ ద ఇన్ఫర్మేషన్, ఇది కూడా సేఫ్ యాక్చువల్లీ ఒక రకంగా. మీరు ఎన్నిసార్లు అప్డేట్ చేసినా మళ్ళీ మళ్ళీ అదే అప్డేట్ చేస్తుంటారు కదా. ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసిన సిస్టమ్స్ ఏం చేస్తుంది, మీరు ఎలాంటి చేంజెస్ చేయకపోతే ఆ బటన్ ని డిసేబుల్ చేస్తుంది, మీరు ఎప్పుడైతే చేంజెస్ చేస్తారో అప్పుడు బటన్ ని ఎనేబుల్ చేస్తుంది. డిలీట్, సార్ డిలీట్ చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ మనం డిలీట్ చేయలేం. సో డిలీట్ చేసినప్పుడు ఇక్కడ కూడా చూపించకుండా ఉండాలన్నమాట. సో డిలీట్ చేసి ఇక్కడ డైనమిక్ గా రిఫ్రెష్ చేయలేదు అనుకోండి, సో అది కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయలేదని. బట్ ఎనీహౌ సేఫెస్ట్ వచ్చేసి గెట్, మిగతా వచ్చేసి అది బేస్డ్ ఆన్ ద ఇంప్లిమెంటేషన్. ఎలా కోడ్ రాశారు హ్యాండిల్ చేసేలాగా డూప్లికేట్స్ ని ఎంటర్ చేయకుండా. ఓకే. సో ఎలా కోడ్ చేశారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు హెచ్డిపి స్టేటస్ కోడ్స్. హెచ్డిపి స్టేటస్ కోడ్స్ ఉన్నాయి కొన్ని, 100 తో స్టార్ట్ అయ్యేవి, 200 తో స్టార్ట్ అయ్యేవి, 300 తో స్టార్ట్ అయ్యేవి, 400 తో స్టార్ట్ అయ్యేవి, 500 తో స్టార్ట్ అయ్యేవి. ఓకే. సో మనం డిస్కస్ చేసాం కదా, కంప్యూటర్స్ కి ఎప్పుడు కూడా నేమ్స్ అర్థం కాదు, కంప్యూటర్స్ కి ఆల్వేస్ నెంబర్స్. ఇప్పుడు మనం ఒక యూఆర్ఎల్ ని హిట్ చేసింది అంటే ఫ్రంట్ ఎండ్ హిట్ చేసిన తర్వాత అది ఒక స్టేటస్ ఇస్తుంది అనమాట, సక్సెసా కాదా అనేది. 200 తో స్టార్ట్ అయ్యేది బేసిక్ గా 2xx, 200 తో స్టార్ట్ అయ్యేది ఏదైనా కూడా సక్సెస్ అని. ఓకే. 300 తో స్టార్ట్ అయ్యేది 3xx. సో దీన్ని ఏమంటారు అంటే రీడైరెక్షనల్ అంటారు. 100 తో స్టార్ట్ అయ్యేవి ఫర్ ఇన్ఫర్మేషన్. 100 తో స్టార్ట్ అయ్యేవి ఇన్ఫర్మేషన్.
ఇది నేను కూడా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు, బట్ ఇదేమంత ఎర్రర్ అయితే కాదు. ఓకే. సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషనల్ అంటారు. ఇన్ఫర్మేషనల్ కోడ్స్. ఏం ఇన్ఫర్మేషన్? ఇవేంటంటే కొన్ని, ఇప్పుడు మనం http google.com అని ఇస్తే ఏమవుతుంది? https google.com గా ఆటోమేటిక్ గా మారుతుంది కదా. సో అవి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే. బట్ ఇదేం పెద్ద మ్యాటర్ కాదు, మీరు జస్ట్ ఇన్ఫర్మేషనల్ కోడ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. మెయిన్ గా 200, 300, 400, 500 అన్నమాట. సో 200 వచ్చింది అంటే సక్సెస్ కోడ్స్. ఓకే. 300 వచ్చింది అంటే మీ రిక్వెస్ట్ రీడైరెక్షన్ అయింది అని, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు వెళ్ళింది. ఓకే, అది మనం మనం చేసేది ఏమి ఉండదు దాంట్లో, అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఓకే. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్కి వెళ్తుంది కదా. సో దట్ ఈస్ రీడైరెక్షనల్ అన్నమాట. సో అది మనకు కనిపించదు, అది మనం చేసేది కూడా ఏముండదు అక్కడ. బట్ అది ఎర్రర్ అయితే కాదు. సో 400, 4xx, దిస్ ఈస్ క్లయింట్ సైడ్ ఎర్రర్. సో మీరు లాగ్స్ లో చెక్ చేసేటప్పుడు ఇది రావచ్చు మేబీ. 5xx, దిస్ ఈస్ సర్వర్ సైడ్ ఎర్రర్. 400 ఏంటంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రీచ్ అవుతుందా. ఇక్కడ మీరు యూఆర్ఎల్ లో ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఇచ్చినట్లు ఆన్లైన్ బదులు ఆన్ ఎల్ మిస్ చేశారనుకోండి. ఇప్పుడు బ్యాక్ ఎండ్ డాట్ DAWS 81s డాట్ 82s డాట్ ఆన్లైన్ ఇలా ఇచ్చారు అంటే అది యూఆర్ఎల్ లో మిస్టేక్ కదా. అప్పుడు ఏం జరుగుతుంది? ఇది ఉందా లేదా? 400 ఎర్రర్ వస్తుంది, 404 బేసిక్ గా నాట్ ఫౌండ్ అని. ఇది ఎవరి మిస్టేక్? ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ లో క్లయింట్ ఎవరు, సర్వర్ ఎవరు? ఫ్రంట్ ఎండ్ క్లయింట్ రిక్వెస్టింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ కదా, బ్యాక్ ఎండ్ సర్వర్. సో ఇది బ్యాక్ ఎండ్ ప్రాపర్ గానే రన్ అవుతుంది, బట్ ఇక్కడ మిస్టేక్ ఇచ్చింది ఎవరు? క్లయింట్. స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చింది. సో దిస్ ఇస్ క్లయింట్ ఎర్రర్. క్లయింట్ సరిగా ఇవ్వలేదు. అండ్ మీరు కొన్నిసార్లు చూసింటారు 403, దిస్ ఇస్ ఫర్బిడెన్. ఫర్బిడెన్ అంటే యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు దట్. ఓకే. యాక్సెస్ లేని వాటిని మీరు యాక్సెస్ చేస్తున్నారు అని, ఇది కూడా క్లయింట్ సైడ్ ఎర్రర్. అండ్ 401 అన్ఆథరైజ్డ్, అంటే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండానే యూ షుడ్ లాగిన్. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండానే మీరు ట్రై చేస్తున్నారు. ఓకే. ఇవి మెయిన్ అన్నమాట. అన్ఆథరైజ్డ్, ఫర్బిడెన్, నాట్ ఫౌండ్, మెథడ్ నాట్ అలౌడ్ అంటే ఏంటి అంటే, మీకు పోస్ట్ ఇన్ఫర్మేషన్ అనే దగ్గర గెట్ చేశారనుకోండి. ఇప్పుడు హెచ్టిటిపి మెథడ్ పోస్ట్ అనే దగ్గర మీరు ఇఫ్ యూ యూస్ గెట్, దెన్ ఏంటి మీనింగ్? అక్కడ రాసింది పోస్ట్ కోసం మాత్రమే ఆ యూఆర్ఎల్. బట్ మీరు గెట్ రిక్వెస్ట్ పంపించారనుకోండి, అప్పుడు ఏమవుతుంది?
మెథడ్ నాట్ అలౌడ్. ఓకే. సో 400 బ్యాడ్ రిక్వెస్ట్ అంటే ఇందాక మనం ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసాం కదా, ఇది అక్కడ అమౌంట్ డిస్క్రిప్షన్. నేను బై మిస్టేక్ స్పెల్లింగ్ ఇలా పెట్టాను అనుకోండి, సో అప్పుడు ఇది ఏమవుతుంది, మీరు పంపించే డేటాలో మిస్టేక్ ఉంది అని. ఓకే. చెక్ ద పేలోడ్ వన్స్ అగైన్. బట్ ఏదైనా కానివ్వండి 400 తో స్టార్ట్ అయ్యేది ఏదైనా, సో దట్ ఈస్ క్లయింట్ సైడ్ ఎర్రర్. సర్వర్ కి దానికి సంబంధం లేదు, దిస్ ఇస్ ప్యూర్లీ అవర్ మిస్టేక్. 500 తో స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే సర్వర్ సైడ్ ఎర్రర్. మీరు చూసింటారు 500 ప్రాబ్లర్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఓకే. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ వెళ్ళింది బ్యాక్ ఎండ్ కి. ఓకే. సో బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్ కి కనెక్ట్ అవ్వలేకపోతుంది. ఓకే. డేటాబేస్ ఫర్ ఎగ్జాంపుల్ అలౌ చేయట్లేదు, బ్యాక్ ఎండ్ సెక్యూరిటీ గ్రూప్ లో ప్రాబ్లం ఉంది. అప్పుడు ఏం ఎర్రర్ వస్తుంది, సో ఫ్రంట్ ఎండ్ సక్సెస్ఫుల్ గా రిక్వెస్ట్ ని బ్యాక్ ఎండ్ కి పంపించింది. సో క్లయింట్ సైడ్ ఇస్ డన్ కంప్లీట్లీ, క్లయింట్ సైడ్ ఎలాంటి ప్రాబ్లం లేదు. సర్వర్ సైడ్ అంటే బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. యాజ్ ఎ క్లయింట్ మనం రిక్వెస్ట్ పంపించాం, మన రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఓకే. ఇప్పుడు బ్యాక్ ఎండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, డేటాను మనకు పంపించాలి. బట్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ కి కనెక్ట్ అవ్వలేకపోతుంది. అది ఎవరి ప్రాబ్లం, సర్వర్ సైడ్ ఎర్రర్. మనకేం తెలుసు, సర్వర్ కదా మిస్టేక్ చేసింది. ఓకే. సో 500 తో స్టార్ట్ అయ్యేది ఏదైనా కూడా సర్వర్ సైడ్ ఎర్రర్. మీరు బయట అప్లికేషన్స్ లో కూడా చూసింటారు 500, 503 ఇలా అంతా. ఓకే. సర్వీస్ అన్అవైలబుల్ అంటే సర్వర్ అన్అవైలబుల్ అలా. సో 500, 503 గేట్వే టైమ్ అవుట్. ఇదేంటి అంటే లోడ్ బ్యాలెన్స్ దగ్గర వస్తుంది మనకు. ఫ్రంట్ ఎండ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ బ్యాక్ ఎండ్. అంటే బ్యాక్ ఎండ్ సెక్యూరిటీ గేట్ లో సెక్యూరిటీ రూల్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది, అప్పుడు బ్యాడ్ గేట్వే వస్తుంది అనమాట మనకు. 503 సర్వీస్ టెంపరీలీ అన్అవైలబుల్. సో ఇవన్నీ బ్యాక్ ఎండ్ సైడ్ ప్రాబ్లం, సర్వర్ సైడ్ ప్రాబ్లం. 500 తో స్టార్ట్ అయ్యేది. సో మీరు ఫైనల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది 200 తో స్టార్ట్ అయ్యేదంతా సక్సెస్, 100, 200, 300. సో అవన్నీ సక్సెస్ రెస్పాన్సెస్. మెయిన్ గా 200 సక్సెస్, 100, 300 మనకు కనిపించదు. 400 అనేది క్లయింట్ సైడ్ ఎర్రర్, మనం చెక్ చేసుకోవాలి. 500 అనేది సర్వర్ సైడ్ ఎర్రర్. ఓకే. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ని కనెక్ట్ అవ్వలేకపోతుంది, 500 వచ్చింది అనుకోండి. ఫ్రంట్ ఎండ్ టీమ్ వాళ్ళు ఇమీడియట్ గా బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళకి మెయిల్ చేయాలి, వీఆర్ ఏబుల్ టు వీఆర్ ట్రైంగ్ టు హిట్ ద బ్యాక్ ఎండ్ బట్ వీఆర్ గెటింగ్ 500 ఎర్రర్, ప్లీజ్ చెక్ అని. సో ఇవి హెచ్టిటిపి మెథడ్స్ అండ్ స్టేటస్ కోడ్స్. ఇవి తెలియాలి మినిమం మనకు. ఓకే. ఇప్పుడు లాగ్స్. ఎంజినిక్స్ లాగ్స్. లాగ్స్ ఎప్పుడైనా కూడా మనకు లైనెక్స్ లో /var/log లో ఉంటుంది. /log అనే ఫోల్డరు ఎంజినిక్స్. ఓకే. ఇక్కడ చూస్తే మీకు యాక్సెస్ డాట్ లాగ్ ఉంది కదా. ఇప్పుడు లాగ్స్ ని ఎలా చూడాలి, రన్నింగ్ లాగ్ చూడాలి అనుకోండి, ఆర్ లాగ్ నేను ఓపెన్ చేయాలి.
క్యాట్ యాక్సెస్ లాగ్ అని ఓపెన్ చేస్తే పెద్ద లాగ్ అయినప్పుడు పైకి కిందికి నాకు వెళ్ళడం కష్టం కాబట్టి నేను లెస్ యాక్సెస్ డాట్ లాగ్ అని యూస్ చేశాను అనుకోండి. లెస్ అనే కమాండ్ ద్వారా కిందికి వెళ్ళడానికి నేను షిఫ్ట్ జీ. ఓకే, షిఫ్ట్ జీ కొడుతున్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా లోడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వస్తుంది చూడండి లాగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకే, సో ఇప్పుడు లెస్ అనేది ఒకటి. ఓకే, క్యూ ఫర్ క్విట్. క్యూ ఫర్ క్విట్. ఇప్పుడు టెయిల్ -f యాక్సెస్ లాగ్ అని ఇచ్చా అనుకోండి. టెయిల్ టెయిల్ అంటే ఏంటి? లాస్ట్ లైన్స్ కదా. -f అంటే ఫాలో, అంటే రన్నింగ్ లాగ్ వస్తుంది ఇక్కడ. ఓకే, లాస్ట్ లైన్స్ వస్తాయి అనమాట. లాస్ట్ 10 లైన్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు నేను కానీ దీన్ని యాక్సెస్ చేశాను అనుకోండి. 200 స్నాక్స్ యాడ్. ఎవరు యాక్సెస్ చేస్తున్నారు మన యూఆర్ఎల్? సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ బ్యాక్ ఎండ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇందాక ఏమైంది? ఎవరో యూఆర్ఎల్ యాక్సెస్ చేశారు. అక్కడ మనం చెప్పాం కదా, అమౌంట్ ప్లేస్ లో మీరు కానీ ఇలా కానీ ఎంటర్ చేశారనుకోండి టెక్స్ట్, బ్యాక్ ఎండ్ స్టాప్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను 200 ట్రావెల్ ఇచ్చాను, యాడ్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. పోస్ట్ 200 సక్సెస్ రెస్పాన్స్. తర్వాత ఏమవుతుంది? మళ్ళీ గెట్ వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనకు చూపించాలి కదా. దిస్ ఈస్ గెటింగ్ ద డేటా. ఓకే, సో అలానే యాప్ లో కూడా మనకు cd/var/log లో బై డిఫాల్ట్ మెసేజెస్ అనే ఒక ఫైల్ ఉంటుంది. నేను లెస్ మెసేజెస్ కానీ ఆర్ -f మెసేజెస్ కానీ ఇచ్చానంటే లాస్ట్ 10 లైన్స్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఎంటర్ చేశాను. ఇక్కడ వచ్చింది. ఓకే, యాడింగ్ ఎక్స్పెన్స్. సో ఇక్కడ లాగ్స్ అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది అనేది. సో హౌ డు యూ చెక్ రన్నింగ్ లాగ్ అనే క్వశ్చన్ అడుగుతారు. సో మీరు ఏం చెప్పాలి? tail-f అని చెప్పాలి. ఓకే, సో nginx లాగ్స్ ఇక్కడ ఉంటాయి. వేర్ లాగ్ nginx అనే ఫోల్డర్ లో అప్లికేషన్ లాగ్స్ మనకు బై డిఫాల్ట్ వేర్ లాగ్ మెసేజెస్ ఉంటాయి. వేరే రకంగా కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఒక సపరేట్ లాగ్ ఫైల్ లో కూడా. ఓకే, బట్ అది మనకు అనవసరం. నేను జనరల్ గా డాక్యుమెంటేషన్ లో ఇస్తాను, లైక్ లింక్డ్ఇన్ పోస్ట్లలో అక్కడ చేస్తాను. -f ఈస్ ఫర్ ఫాలో. ఫాలో అంటే లేటెస్ట్ గా వచ్చిన లాగ్స్ ని చూడడం. సో అడుగుతుంటారు ఇంటర్వ్యూస్ లో, హౌ డు యూ చెక్ ద రన్నింగ్ లాగ్స్. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి, ట్రబుల్ షూటింగ్ స్టెప్స్. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్. హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ అండ్ హెచ్టిటిపి మెథడ్స్, ఇది ఒకసారి చెక్ చేయండి మళ్ళీ. అండ్ దెన్ ఇప్పుడు ఇంకొన్ని కమాండ్స్, లైక్ హౌ టు చెక్ మెమరీ ఆఫ్ లైనక్స్ సర్వర్. ఇక్కడ మెమరీ అంటే ఏంటి? ర్యామ్. ఓకే, సో కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఫ్రీ ఫ్రీ అనే కమాండ్.
అది ఇన్ఫర్మేషన్ బైట్స్ లో చూపిస్తుంది. ఫ్రీ హైఫన్ హెచ్ హ్యూమన్ రీడబుల్. మనది 1 GB ర్యామ్ కదా. ఓకే, సో అక్కడ మనకు 709 యూజబుల్ అనమాట టోటల్. ఓకే, దాంట్లో మనం యూజ్ చేసింది 273. ఫ్రీ వచ్చేసి 136 MB ఉంది. క్యాషింగ్ వచ్చేసి 400 MB ఉంది. సో టోటల్ గా అవైలబుల్ ర్యామ్ వచ్చేసి 435 ఉంది ఎంబీ. ఓకే, స్వాప్ అనేది ఉంది. స్వాప్ అనేది ఏంటి అంటే, మీరు ఈ మధ్య కొన్ని మొబైల్స్ చూసారా? లైక్ ఆ మొబైల్స్ లో ఏంటి అంటే 6 GB ర్యామ్ అంటారు, బట్ ఇంకో వర్చువల్ ర్యామ్ వచ్చేసి ఇంకొక ఎక్స్ట్రాగా 4 GB యాడ్ చేసుకోవచ్చు అంటారు. సో ఈ మధ్య మీరు కొన్ని మొబైల్స్ చెక్ చేస్తే లైక్ 10,000 to 2,000 రూపీస్ మధ్యలో ఉండే మొబైల్స్ చెక్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారు, 6 GB ర్యామ్ ఉంది, ఇంకొక 4 GB అనేది మీకు ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్తారు. ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అవుతుంది అంటే ర్యామ్ లోంచి కాదు. ర్యామ్ వర్సెస్ రామ్. రామ్ అంటే హార్డ్ డిస్క్ అన్నమాట. ర్యామ్ అంటే ఏంటి? ర్యామ్ కానీ ఎక్కువ ఉంది అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు కంప్యూటర్ లోంచి డైరెక్ట్ గా డేటా అనేది మనం తీసుకోలేము. హార్డ్ డిస్క్ లోంచి, హార్డ్ డిస్క్ లోంచి వచ్చే ఫైల్స్ ర్యామ్ లో వచ్చి ర్యామ్ నుంచి మనం యాక్సెస్ చేయగలం. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకే, సో మీరు ల్యాప్టాప్ లో కానీ మొబైల్స్ లో కానీ చూస్తున్నప్పుడు హార్డ్ డిస్క్ లోంచి డేటా అనేది ఫస్ట్ ర్యామ్ లోకి వస్తుంది. ర్యామ్ లో నుంచి యూజర్ చూడగలరు. ఇప్పుడు ర్యామ్ అసలు చాలా తక్కువ ఉంది అనుకోండి, ప్రాసెస్ చేయడం చాలా కష్టం అవుతుంది ప్రాసెసర్ కి. సో ర్యామ్ అనేది ఫుల్ అవుతుంది మనం యూజ్ చేసే కొద్ది అప్లికేషన్స్. ఫుల్ అయినప్పుడు మీరు ఇంకా ఇంకా యూజ్ చేస్తుంటే ఏమవుతుంది, ఫుల్ అయ్యి అది రెస్పాండ్ అవ్వకూడదు. అప్పుడు ఏం చేస్తుందంటే వర్చువల్ ర్యామ్ అనేది VRAM దీంట్లోంచి కొంచెం మెమరీని ర్యామ్ గా యూజ్ చేసుకుంటుంది అనమాట. సో స్వాప్ అనేది లైక్ రిజర్వ్ పెట్రోల్ లాగా, రిజర్వ్ ర్యామ్ ఫ్రమ్ హార్డ్ డిస్క్. ఓకే, సో దానికి ఒక లిమిట్ అలొకేట్ చేస్తాం 2 GBని. ఓకే, ఇదంతా ఫుల్ అయిపోయింది అనుకోండి, సో ఈ 2 GB అనేది యూజ్ అవుతుంది. బట్ వన్స్ ఈ 2 GB అనేది యూజ్ అవడం స్టార్ట్ అయింది అంటే మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ ఇస్ రాంగ్ ఇన్ యువర్ సిస్టమ్. ఓకే, సో మన ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్స్ కానీ ఈ సర్వర్స్ ఏం చేస్తాయంటే మీరు యూజ్ చేయకుండా ర్యామ్ లో ఉండే వాటిని దీనిలోకి మూవ్ చేస్తున్నాను. సో నేను చాలా సేపటి నుంచి ఒక సాఫ్ట్వేర్ ని యూజ్ చేయట్లేదు, బట్ అది రన్నింగ్ లో ఉంది. ఓకే, మీరు ఈ మధ్య చూసింటే గూగుల్ క్రోమ్ లో దీన్ని యూజ్ చేయనప్పుడు ఇక్కడ ఒక సింబల్ వస్తుంది చూసారా, లైక్ ఇన్యాక్టివ్ సాఫ్ట్వేర్స్ కానీ ఇన్యాక్టివ్ ప్రాసెస్లు కానీ వాటిని తీసుకెళ్లి ర్యామ్ ఏం చేస్తుందంటే స్వాప్ లోకి పెడుతుంది అనమాట. మళ్ళీ మీరు యాక్సెస్ చేసినప్పుడు స్వాప్ లోంచి తీసుకొచ్చి మీకు చూపిస్తుంది. దట్ ఈస్ స్వాప్. మనకు అంత లెవెల్కి అవసరం లేదు. సో మెమరీని ఎలా చెక్ చేస్తారు లైనక్స్ సర్వర్స్ లో? ఫ్రీ హైఫన్ హెచ్ ఒకటి, అండ్ దెన్ ఇంకా టాప్ అనేది చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఏవి ఎక్కువ మెమరీని తీసుకుంటున్నాయని. ఓకే, సో మీరు ఇంకా హ్యూమన్ రీడబుల్ లో చేసుకోవాలి అంటే హెచ్ టాప్ అనేది ఒకటి ఉంది, దాన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ హెచ్ టాప్ -y. హెచ్ టాప్ అని ఇచ్చానంటే జస్ట్ ఇంకొంచెం కలర్స్ అవి అంతే. ఇది ప్రాసెసర్స్, మనకి రెండు కోర్స్ ఉన్నాయి మన సర్వర్ లో ప్రాసెసర్స్. సో 0 and 1 ఇది అక్కడ చూపిస్తుంది. ఇది మన మెమరీ ర్యామ్, ఇది స్వాప్ మెమరీ. ఓకే, సో ఇక్కడ మీకు లైక్ డైనమిక్ గా కనిపిస్తుంటాయి ఏది ఎక్కువ మెమరీ తీసుకుంటుంది, ఏది. దిస్ ఇస్ ఈక్వల్ టు టాస్క్ మేనేజర్ అనమాట మనకు. సో టాస్క్ మేనేజర్ ఎట్లయితే కనిపిస్తుందో హెచ్ టాప్ అండ్ టాప్ ఈస్ ఈక్వల్ టు దట్. ఓకే, సో అలా కూడా మీరు ర్యామ్ యూసేజ్ ని చెక్ చేసుకోవచ్చు.
అండ్ ఇంకొక చోట ఉంటుంది క్యాట్ స్లాష్ ప్రాక్ ప్రాసెసర్ అండ్ మెమ్ ఇన్ఫో. ఓకే, 726 MB ఫ్రీ టు 9, టోటల్ అవైలబుల్ 457. ఇట్లా స్వాప్ మొత్తం ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. సో మనం హౌ డు చెక్ మెమరీ అంటే ఫ్రీ హెచ్ టాప్ అండ్ దెన్ ఇప్పుడు చెప్పింది క్యాట్ స్లాష్ ప్రాక్ స్లాష్ మెమ్ ఇన్ఫో. ఈ కమాండ్స్ ద్వారా మీరు ర్యామ్ ని చెక్ చేసుకోవచ్చు. హౌ డు యూ లిస్ట్ టాప్ 10 హై మెమరీ ప్రాసెస్? ఓకే, సో మీ ర్యామ్ ఫుల్ అయిపోతుంది. మీ ర్యామ్ ఫుల్ అయిపోతుంది అన్నప్పుడు ఏం చేస్తారు? మనం జనరల్ గా మన హార్డ్ డిస్క్ ఫుల్ అయిపోయింది అన్నప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ ఏదైతే ఎక్కువ మెమరీ తీసుకుంటుందో ఆ ఫైల్స్ ని ఓపెన్ చేస్తాం కదా. ఓకే, సో ఇప్పుడు మీ జీమెయిల్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ వచ్చింది, మీరు ఏం చేస్తారు? ఏదైతే మెయిల్స్ ఎక్కువ మెమరీ తీసుకుంటున్నాయో ఫస్ట్ వాటిని ఓపెన్ చేస్తారు. అది అవసరం అనుకుంటే వాటిని ఉంచుతారు, లేకపోతే డిలీట్ చేస్తారు. రైట్. సో అలానే ఇప్పుడు ఇంటర్వ్యూలో క్వశ్చన్ వచ్చేసి హౌ డు యూ లిస్ట్ డౌన్ టాప్ 10 హై మెమరీ కన్స్యూమింగ్ ప్రాసెస్? ప్రాసెస్ అంటే మనకేంటి? PS-EF కదా, పిఎస్ కమాండ్. AUX అనేది ఇచ్చి పిఎస్, దాని AUX అనేది ఇచ్చేసి హైఫన్ షార్ట్ పర్సంటేజ్ మెమరీ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే హై మెమరీ యూస్ చేసేవి ఇక్కడ వస్తాయి టాప్ లో. చూడండి, 8.4%, 1.1, 1.0, 0.8 ఇట్లా. సో దీంట్లో టాప్ 10 కావాలి అంటే ఏం చేయాలి? హెడ్ -N 10. సో ఈ కమాండ్ ఇస్తే మీకు టాప్ 10 హై మెమరీ కన్స్యూమింగ్ ప్రాసెస్లు వస్తాయి అక్కడ. అప్పుడు మీరు డిసైడ్ అవ్వచ్చు, ఓకే మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ 8.4% ర్యామ్ ని కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ జర్నల్ డి అనేది ఇంత కన్జ్యూమ్ చేస్తుంది, ఇది కన్జ్యూమ్ చేస్తుంది. ఓకే, ఇది యూజువల్ సిస్టమ్, యూజువల్ ప్యాటర్న్ అయితే ఓకే. ఇది అన్యూజువల్ గా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 70 చూపించింది, దిస్ ఇస్ అన్యూజువల్ ప్యాటర్న్. సో మీకు గ్రాఫ్ కూడా వస్తుంది మానిటరింగ్ లో. ఓకే, ఒక సడన్ గా స్పైక్ ఇట్లా అయింది అనుకోండి, అప్పుడు ఏంటి మీనింగ్? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదైతే ట్రాఫిక్ అయినా భారీగా పెరిగి ఉండాలి మన అప్లికేషన్ కి, లేకపోతే మన అప్లికేషన్ లో ఏదైనా రాంగ్ అయి ఉండాలి. ఓకే, సో టాప్ 10 ఇవి హై మెమరీ ప్రాసెస్. సో ఈ రకంగా మనం ర్యామ్ యూసేజ్ ఆర్ మెమరీ యూసేజ్ చెక్ చేస్తాం. అలానే డిస్క్ యూసేజ్. సో డిస్క్ యూసేజ్ వచ్చేసరికి మనకు DF-HT హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ అంటుంది. సో ఇది మనం డిస్క్ ఎంత తీసుకున్నాం? 20 GB కదా హార్డ్ డిస్క్. సో ఈ 20 GB ఏది ఎంత యూస్ చేస్తుంది అనేది అక్కడ ఉంది క్లియర్ గా. మీరు చూడాలి ఈ పార్టిషన్స్, మెయిన్ గా ఇది రూట్ వాల్యూమ్ స్లాష్. సో 6 GB అలొకేట్ చేసాము, 6 GB లో 2.1 GB యూసేజ్ లో ఉంది. ఓకే, 34 అవైలబుల్ వచ్చేసి 4 GB. దట్ ఈస్ ఫైన్. ఓకే, సో వీటిలో ఏదైనా కూడా 100% అయితే రీచ్ అవ్వకూడదు కదా. సో మాక్సిమం 80% అయితే రీచ్ అవ్వాలి. 80% దాటింది అంటే యూనిట్ టు మానిటర్, మెయిన్ గా ఇది.
సో డిఎఫ్ హైఫన్ హెచ్డి యూస్ చేసి మనం హార్డ్ డిస్క్ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తాం. అండ్ ఏది ఎక్కువ తీసుకుంటుంది అనేది చెక్ చేయడానికి డియు హైఫన్ ఎస్హెచ్ అంటాం, డిస్క్ యూటిలైజేషన్. ఓకే. ఇప్పుడు నేను మన రూట్ వాల్యూమ్ ఎక్కడ ఉంది, ఇప్పుడు మన రూట్ వాల్యూమ్ ఏంటి, లొకేషన్ స్లాష్ కదా, స్లాష్ ఇస్ నథింగ్ బట్ రూట్ వాల్యూమ్. ఈ రూట్ వాల్యూమ్ లో నేను స్లాష్ స్టార్ ఇచ్చానంటే మొత్తం ఏ ఫోల్డర్ ఏమేమి తీసుకుంటుంది అనేది క్లియర్ గా వస్తుంది ఇక్కడ, ఏది ఎక్కువ మెమరీ తీసుకుంటుంది అనేది. సో దీన్ని బట్టి మీరు చూడొచ్చు ఇక్కడ, దీంట్లో 1.9 GB ఇది ఎక్కువ తీసుకుంటుంది. సో డియు ఐఫన్ ఎస్హెచ్ స్లాష్ యూజర్ డైరెక్టరీ ఇచ్చి స్లాష్ ఇచ్చినప్పుడు ఆ యూజర్ డైరెక్టరీ లో ఏది ఎక్కువ తీసుకుంటుంది మళ్ళీ ఇండివిజువల్ గా. ఓకే. సో లిబ్ అనే ఫోల్డర్ ఎక్కువ తీసుకుంటుంది, దాన్ని మనం ఏం చేయలేం, అందులో బైనరీస్ ఉంటాయి. సో ఇలా మీరు పర్టికులర్ ఫోల్డర్ లో, ఇప్పుడు నేను ఈ ఫోల్డర్ లో డియు హైఫన్ ఎస్హెచ్, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా వేర్ లాగ్ లో ఉన్నా కదా, డియు హైఫన్ ఎస్హెచ్ స్టార్ అని ఇచ్చానంటే సో ఈ ఫోల్డర్ లో ఉండేవంతా ఏదైతే ఎంత మెమరీ తీసుకుంటుందో అని చూపిస్తుంది అక్కడ. ఓకే. సో ఇది 26 MB, ఇది 26 MB తీసుకుంటుంది, ఇది 0.1 MB. సో ఇలా డిస్క్ యూటిలైజేషన్ చెక్ చేయొచ్చు మనం పర్టికులర్ డైరెక్టరీలో. ఓకే. అండ్ దెన్ disk usage of files and folders in root directory. This is disk utilization. ఈ రెండు కమాండ్స్ మనం డిస్క్ యూటిలైజేషన్ గురించి. సో ఎప్పుడైనా మీకు డిస్క్ ఫుల్ అయింది అంటే ఏంటంటే మీరు చూడాలి ఏ ఫైల్స్ వాటిని తీసుకుంటుంది, అవసరం లేని ఫైల్స్ అయితే డిలీట్ చేయాలి. లాగ్ రొటేషన్ అంటుంది, అది మనకు షెల్ స్క్రిప్టింగ్ లో వస్తుంది. ఓకే, వాటన్నిటిని డిలీట్ చేసుకోవాలి. అండ్ దెన్ బ్యాకప్ తీసుకొని కొన్ని కంప్రెస్ చేసి వేరే సర్వర్స్ కి మూవ్ చేయాలి. ఇవన్నీ మనం షెల్ స్క్రిప్టింగ్ లో డిస్కస్ చేద్దాం. జనరల్ గా డిస్క్ ని ఫుల్ గా ఉంచకూడదు ఎప్పుడు కూడా. సో అలానే సిపి యూటిలైజేషన్ ఇక్కడ కూడా వస్తుంది. ఓకే, 0.7% అలా. సిపియు యూటిలైజేషన్, సిపియు గురించి తెలుసుకోవాలి అంటే క్యాట్ స్లాష్ ప్రాక్, ఇందాక మెమ్ ఇన్ఫో కదా, దిస్ ఇస్ సిపియు ఇన్ఫో. ఓకే, మనకు రెండు ఉన్నాయి, ప్రాసెసర్ 0 అండ్ ప్రాసెసర్ 1. ఓకే, సో దాన్ని ఎవరు ఇస్తున్నారు, మొత్తం దాని ఆర్కిటెక్చర్ ఏంటి, ఎవ్రీథింగ్ అంతా ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఈ కమాండ్స్ అన్ని మనకు యూజ్ అవుతాయి.
XP stat or MP stat? నెట్ స్టాట్ మనకు తెలిసిందే, అది నెట్వర్క్ ఇన్ఫర్మేషన్, నెట్వర్క్ స్టాటిస్టిక్స్. ఓకే, సో ఇది సిపియు ఇన్ఫర్మేషన్ గురించి ఇక్కడ ఉంటుంది. దట్ ఈస్ ఫైన్. సో ఇవన్నీ మనకు తెలుసుకుంటే ఒక యూజ్ ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు లైనక్స్ ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి మనం. సిడి స్లాష్ రూట్ డైరెక్టరీ. సో ఇందులో ఉండే ఒక్కొక్క ఫోల్డర్ ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సో మనకు విండోస్ లో తీసుకుంటే విండోస్ డైరెక్టరీ ఉంటుంది, సి డిస్క్ లో విండోస్ లో డైరెక్టరీ ఉంటుంది. సో చాలా ఫైల్స్ ఉంటాయి అక్కడ. బట్ ఇక్కడ వచ్చేసి లైనక్స్ లో దిస్ ఇస్ ద వన్. ఇది ట్రీ స్ట్రక్చర్ అంటారు దీన్ని. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ స్లాష్. ట్రీకి స్ట్రక్చర్ ఏంటి? రూట్ కదా. సో ఒక ట్రీ కింద రూట్ లోంచి వస్తుంది, రూట్ లోంచి వచ్చి స్టెమ్ నుంచి బ్రాంచెస్, లీవ్స్ అలా వస్తుంది. సో అలానే లైనక్స్ కూడా రూట్ ఫోల్డర్ అనేది స్లాష్, ఇంకా దాంట్లో నుంచి ఎవ్రీథింగ్ ఆరిజినేట్ అవుతుంది. ఇక్కడ కాన్సెప్ట్స్ అనే దాంట్లో నేను ఇక్కడ రాశాను లైనక్స్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ. ఓకే, సో ప్రతి ఫోల్డర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఒక జస్ట్ అండర్స్టాండింగ్. ఇక్కడ ఏఎఫ్ఎస్ అనేది అవసరం లేదు, అది ఆండ్రాయిడ్ ఫైల్ సిస్టమ్, అది సంథింగ్ డిఫరెంట్, అది మనకి తెలియదు, నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. అండ్ ఇక్కడ బిన్. సో బిన్ అంటే ఏంటి అంటే బేసిక్ కమాండ్స్ మనం యూజ్ చేసే ఎల్ఎస్ కమాండ్, క్యాట్ కమాండ్. సో అవన్నీ అక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు నేను విచ్ ఎల్ఎస్ అని టైప్ చేశాను అనుకోండి, ఓకే, యుఎస్ఆర్ బిన్ ఎల్ఎస్ అంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సిమ్లింక్ కదా. సో ఈ బిన్ సిమ్లింక్ వచ్చేసి యుఎస్ఆర్ బిన్ లో ఉంది. సో మన బేసిక్ కమాండ్స్ అన్ని మనకు బిన్ లో ఉంటాయి, క్యాట్ కానీ ఇవన్నీ. ఓకే, సో జనరల్ గా మీరు ఎగ్జిక్యూట్ చేసే కమాండ్స్ అన్ని బిన్ లో ఉంటాయి. నెక్స్ట్ బూట్. బూట్ అంటే ఏంటి అంటే మనం సిస్టమ్ ని పవర్ ఆన్ చేసినప్పుడు మన సిస్టమ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన బూటింగ్ ప్రొసీజర్ అంతా ఇక్కడ ఉంటుంది బూట్ అనే డైరెక్టరీ. స్లాష్ డెవ్ అంటే డివైజెస్. ఓకే, మన కీబోర్డు, మన మౌస్, ఓకే, ఇంకా మీరేమైనా డిస్క్ అటాచ్ చేసిన అవన్నీ డివైజెస్ లోకి వస్తుంది అనమాట. డిఈవి మీన్స్ డివైజెస్. ఓకే, నెక్స్ట్ ఈటీసీ ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్స్ అంటారు. సో ఇక్కడ నేను డీటెయిల్ గా కూడా ఇచ్చాను. ఈటీసీ అంటే ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్ అని మీనింగ్. సో మనకి సిస్టమ్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మనం చూసాం, ఈటీసీ సిస్టమ్ డి సిస్టమ్, ఈటీసీ m.repos.d, అండ్ ఈటీసీ పాస్వర్డ్, యూజర్ ఇన్ఫర్మేషన్, ఈటీసీ గ్రూప్, ఈటీసీ హోస్ట్. ఇదంతా ఏంటి అంటే లైక్ డిఎన్ఎస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీరు ఏదైనా డిఎన్ఎఫ్ తో ఇన్స్టాల్ చేసిన వాటి యొక్క కాన్ఫిగరేషన్ అదంతా ఈటీసీ ఫోల్డర్ లో ఉంటుంది. స్లాష్ ఈటీసీ అంటే ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్ అని దాని. అండ్ స్లాష్ హోమ్. హోమ్ అంటే అందరి యూజర్స్ యొక్క డైరెక్టరీస్ అన్ని ఇక్కడ ఉంటాయి, లైక్ స్లాష్ హోమ్ స్లాష్ ఈటీసీ టు యూజర్. మీరు ఇంకేదైనా యూజర్ ని క్రియేట్ చేసినా అదంతా ఈ స్లాష్ హోమ్ అనే దాంట్లో ఉంటుంది. లిబ్ అండ్ lib64. దీంట్లో ఈ కమాండ్స్ కావాల్సిన, ఈ బిన్ లో ఉండే కమాండ్స్ కావాల్సిన లైబ్రరీస్ ఏమైనా ఉంటే అది ఇక్కడ ఉంటుంది. ఓకే, సో యూజువల్ గా వీటిని మనం విండోస్ లో డిఎల్ఎల్ అంటాం, .dll. ఇవన్నీ ఏంటంటే లైక్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్ కాన్సెప్ట్స్ అన్నమాట, లైక్ ప్యూర్ గా లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు తెలుసుకునేవి. బట్ మనం అంత డీప్ గా కాకపోయినా మనకు కావాల్సిన ఫోల్డర్స్ ఏ పర్పస్ కోసం యూస్ చేస్తారు అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, ఈ లిబ్ లో ఏంటంటే బైనరీస్ ఉంటాయి, లైక్ డిపెండెన్సీస్, మీడియా, రిమూవబుల్ డిస్క్స్. మనం ఏదైనా సర్వర్స్ కి యూఎస్బీలు కానీ అవి అటాచ్ చేసినప్పుడు అవన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. ఓకే, మేబీ ఇక్కడ మీకు క్లౌడ్ లో తెలియకపోవచ్చు, బట్ ఆన్ ప్రిమైస్ డేటా సెంటర్స్ లో వర్క్ చేసే వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. ఓకే, స్లాష్ ఎంఎన్టీ అంటే ఇందాక నేను చెప్పాను కదా, డిస్క్ అనేది ఫుల్ అయిపోయినప్పుడు మనం ఫైల్స్ ని వేరే
డిస్క్లోకి స్టోర్ చేయాలి. లైక్ హార్డ్ డిస్క్ మన ల్యాప్టాప్ లో ఎలా అయితే డిస్క్ ఫుల్ అయిపోయినప్పుడు హార్డ్ డిస్క్ లోకి కొన్ని మూవ్ చేస్తామో, అలానే సర్వర్స్ కూడా ఫుల్ అయిపోయినప్పుడు డేటాని కొంచెం వేరే డిస్క్లలోకి మూవ్ చేస్తారు. వాటిని టెంపరీగా ఈ మౌంట్ అనే దాంట్లో మౌంట్ చేస్తారు అనమాట. ఓకే. అండ్ ఆప్షనల్ సాఫ్ట్వేర్స్. మీరు ఏవైనా థర్డ్ పార్టీకి సంబంధించిన సర్వర్స్ లైక్ టామ్ క్యాట్, ప్రొమీథియస్ ఇట్లాంటి వాటిని డౌన్లోడ్ చేసినప్పుడు ఈ లొకేషన్ లో మనం యూజువల్ గా మెన్షన్ చేస్తాం. ఇవన్నీ వస్తాయి మనకి నెక్స్ట్. ప్రాక్ అంటే మన సిస్టమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇందాక మీరు చూసారు కదా, ప్రాక్ సిపియు ఇన్ఫో, ప్రాక్ మెమ్ ఇన్ఫో, అవన్నీ ఇక్కడ ఉంటాయి. రూట్ అంటే రూట్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ. రన్ అంటే మీ సర్వర్ రన్ అవుతున్నప్పుడు ఉండే ఇన్ఫర్మేషన్. అంటే నేను లాస్ట్ cd/run తీసుకుంటే మీరు, అంటే లాస్ట్ రన్నింగ్ టైం నేను ఎప్పుడైతే సర్వర్ ని క్రియేట్ చేసి ఆన్ చేశానో అప్పటి నుంచి ఉండే ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. సర్వర్ రన్నింగ్ ఇన్ఫర్మేషన్, ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి ఆఫ్ SSH, ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఆఫ్ అనదర్ సర్వీస్, ఇట్లా అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే. రన్నింగ్ ఇన్ఫర్మేషన్. బిన్ అంటే ఇందాక మనము బిన్ డైరెక్టరీలో నార్మల్ కమాండ్స్ ఉంటాయి, ఇక్కడ రూట్ కమాండ్స్ లైక్ విచ్ రీబూట్ అని నేను టైప్ చేశాను. రీబూట్ అనేది అడ్మినిస్ట్రేషన్ కమాండ్. సో అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన కమాండ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. బిన్ లో సిస్టమ్ బిన్ అంటారు. సో సర్వీస్ డేటా ఇక్కడేం పెద్దగా ఉండదు, మనకు అవసరం లేదు. సిస్టమ్ కి సంబంధించిన నెట్వర్క్ ఇన్ఫర్మేషన్, కెర్నల్ ఇన్ఫర్మేషన్ అంతా /sys లో ఉంటుంది. స్వాప్, ఇందాక నేను చెప్పాను కదా స్వాప్, దాని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. టెంప్ డైరెక్టరీ. టెంప్ అంటే ఏంటి అంటే టెంపరరీ. సో మీరు ఏం కావాలన్నా ఈ టెంప్ లో వేసుకోవచ్చు. సో అందుకే నేను ఫస్ట్ అప్లికేషన్ ని టెంప్ డైరెక్టరీలోకి డౌన్లోడ్ చేసి ఇక్కడ నుంచి అన్జిప్ చేశాను. దిస్ ఈస్ ప్యూర్లీ టెంపరీ పర్పస్. టెంపరీగా కావాల్సిన ఫైల్స్ ని ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో ఉండే ఫైల్ స్టోర్ చేశారంటే అది నాట్ ఇంపార్టెంట్ అని, ఎనీ టైమ్ ఐ విల్ డిలీట్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. నాకు అవసరం అయినప్పుడు నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో పెట్టడం మీ మిస్టేక్ అవుతుంది అప్పుడు. ఓకే. సో యుఎస్ఆర్ ఇందాక మనం చూసాం కదా, సిమ్లింక్ ఎక్కడికి అయ్యింది ఇది? యుఎస్ఆర్ బిన్, యుఎస్ఆర్ బిన్. ఓకే. అండ్ యుఎస్ఆర్ మన యూజర్ కి సంబంధించింది లైక్ యుఎస్ఆర్ షేర్ ఎంజినిక్స్ HTML. యుఎస్ఆర్ లోకల్ అంటే అందరికీ ఉంటుంది ఈ సాఫ్ట్వేర్. ఓకే. సో బేసిక్ కొన్ని కమాండ్స్ అనుకోండి, మీరు ఎక్స్ట్రాగా ఇన్స్టాల్ చేసే కమాండ్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. సో మనం లైక్ డాకర్ కమాండ్ లైన్ అండ్ kubectl కమాండ్ లైన్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ డైరెక్టరీలోకి వేస్తాం మనం. వేర్ అంటే వేరియబుల్స్. లాగ్స్ అనేది వేరియబుల్స్ కదా, కంటిన్యూస్ గా మారుతూ ఉంటుంది లాగ్ ఫైల్స్. అవి జనరల్ గా వేర్ లాగ్, వేర్ డేటాబేస్ సంబంధించింది ఇక్కడ, డాకర్ సంబంధించినంత ఇక్కడ, ఇలా ఉంటుంది వేరియబుల్ డేటా బేసిక్. సో మెయిన్ పర్పస్ వచ్చేసి వేర్. వేర్ లో లాగ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది /var. యుఎస్ఆర్ లో మనకు ఎక్స్ట్రాగా మనం ఇన్స్టాల్ చేసే కమాండ్స్ అన్ని యుఎస్ఆర్ లోకల్ బిన్ లోకి వేస్తాము. అండ్ దెన్ టెంపరీ డేటా, ఇంక ఇవన్నీ అవసరం లేదు. స్వాప్, sys/srv ఇవన్నీ అవసరం లేదు. రన్, రూట్ డైరెక్టరీ అండ్ ఆప్షనల్ డైరెక్టరీ. మనం ఎక్స్ట్రాగా ఏదైనా సాఫ్ట్వేర్స్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సి వచ్చినప్పుడు ఆప్ట్ డైరెక్టరీలో వేస్తాము. మౌంట్, ఎక్స్ట్రా డిస్క్ ని ఇక్కడ మౌంట్ చేస్తాము. ఇంకా హోమ్ డైరెక్టరీ మనకు తెలిసిందే, ఎప్పుడైనా మీరు కొత్త యూజర్స్ ని క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ హోమ్ డైరెక్టరీస్, ETC ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్, బిన్ కమాండ్స్. దట్స్ ఆల్. సో ఇది ఒక అండర్స్టాండింగ్ అనేది మనకు తెలిస్తే మనం వర్క్ చేసేటప్పుడు ఏవి ఎక్కడ ఏవి ఎక్కడ ఉంచడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ లాగా మనకు తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం, దెన్ వి విల్ కంటిన్యూ.
థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మనకు జస్ట్ రిపీట్, లైనెక్స్ అండ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. సో మీరు ఈ వీకెండ్ లోపల ఖచ్చితంగా లైనెక్స్ ని లైనెక్స్ అండ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. అండ్ మన ఛానల్లో ప్లేలిస్ట్ లో ఏడబ్ల్యూఎస్ ఐఎమ్ ఐఎమ్ అండ్ నెట్వర్కింగ్, ఈ ప్లేలిస్ట్ ఉంది, కుదిరితే ఇవి చూడండి. ఓకే, ఎలాగో టైం ఉంది కాబట్టి 3 days చాలా మంది కంప్లీట్ చేశారు కదా ఆల్రెడీ ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ వీక్ మనం షెల్ స్క్రిప్టింగ్ స్టార్ట్ చేస్తాం. సో ఈ లైనక్స్ బూట్ ప్రాసెస్ అని కొన్ని ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటారు, ఎక్కువేం కాదు, బట్ థియరిటికల్ అన్నమాట ఇది. బయోస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది మన ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు, బ్లూ స్క్రీన్ అనేది ఉంటుంది బయోస్ అని, అలానే ఏ సర్వర్ కైనా బయోస్ అనేది ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే మన కీబోర్డు హార్డ్వేర్ వాటిని బేసిక్ చెక్ చేసి అంతా ఓకే అయితే మాస్టర్ బూట్ రికార్డ్ అని ఉంటుంది, దాన్ని ఇన్వోక్ చేస్తుంది. ఈ మాస్టర్ బూట్ రికార్డ్ అనేది, సో ఇందాక చెప్పాను కదా మనం స్లాష్ డెవ్ స్లాష్ బూట్ అనేది దాంట్లో బూటింగ్ ప్రాసెస్ అన్నమాట ఇది. సో ఇదేం చేస్తుందంటే ఆ, ఏ దాంట్లో బూటింగ్ అనేది ఉంటుంది అనేది, ఇప్పుడు మనం ల్యాప్టాప్ ఫార్మాట్ చేసేటప్పుడు పెన్ డ్రైవ్ లో ఓఎస్ వేసి పెన్ డ్రైవ్ నుంచి కూడా మనం లోడ్ చేయమని చెప్తాం జనరల్ గా, రైట్? పెన్ డ్రైవ్ కానీ సిడి కానీ అండ్ హార్డ్ డిస్క్ కానీ, మనం పెన్ డ్రైవ్ దేని నుంచి లోడ్ చేయాలి అనేది మాస్టర్ బూట్ రికార్డ్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. సో జనరల్ గా అది గ్రబ్ అనేది ఉంటుంది స్లాష్ బూట్ లో, ఈ డైరెక్టరీలో ఉంటుంది. సో దీన్ని లోడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని లోడ్ చేసిన తర్వాత ఈ గ్రబ్ ఏం చేస్తుందంటే కెర్నల్ ని ఇనిషియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే కెర్నల్ ఇనిషియేట్ చేస్తుందో లైక్ మన లైనెక్స్ కెర్నల్ ని, మొత్తం అది హ్యాండ్ ఓవర్ తీసుకుంటుంది. ఇది హ్యాండ్ ఓవర్ తీసుకొని ఇనిట్ అంటారు ఆర్ సిస్టమ్ డి అంటారు. మనం సిస్టమ్ డి గురించి డిస్కస్ చేసాం కదా, యూనిట్ అనేది ఇప్పుడు సిస్టమ్ డి అయింది యాక్చువల్లీ. ఇప్పుడు సిస్టమ్ వరల్డ్ లో యూనిట్ అనేవాళ్ళు, సిస్టమ్ డి అంటే ఏంటి? సో దాంట్లో ఏమేమి ప్రాసెస్లు స్టార్ట్ అవ్వాలి అనేది ఉంటుంది, డాట్ సర్వీస్ ఫైల్స్. ఆ డాట్ సర్వీస్ ఫైల్స్ అన్నిటిని అది లోడ్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత రన్ లెవెల్స్ అనేది. ఓకే, సో మొత్తం ప్రోగ్రామ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది రన్ లెవెల్స్ అంటే. సో ఇది ఒక సింపుల్, మీరు ఒక చిన్న యూట్యూబ్ వీడియో చూసి జస్ట్ అలా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్న యూట్యూబ్ మీరు అర్థం చేసుకోండి. లైనెక్స్ బూట్ ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పిందే వాళ్ళు చెప్పింటారు. సో మీరు ఇది ఇంకా బట్టి పట్టాలి, కొంతమంది ఎందుకు అడుగుతారో కూడా తెలియదు ఈ క్వశ్చన్, దీనికి డెవాప్స్ ఇంజనీర్ కి సంబంధమే లేదు యాక్చువల్. ఓకే, బట్ వాళ్ళు ఏదో ఇంకా ఇంటర్నెట్ లో చూసి ఏదో క్వశ్చన్ అడగాలి కదా అని, డెవాప్స్ తెలియని వాళ్ళు కూడా డెవాప్స్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఓకే, వాళ్ళు ఏంటంటే ర్యాండమ్ గా ఇంకా ఇంటర్నెట్ ఓపెన్ చేసి దాంట్లో క్వశ్చన్స్, డెవాప్స్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని కొట్టి అవి అడుగుతుంటారు అనమాట, ఏమొస్తే అవి. సో మనకి మన సిచ్యువేషన్ బాగాలేనప్పుడు వాళ్ళకి ఇది వస్తుంది లైనక్స్ ఓటింగ్ ప్రాసెస్. సో అలా వచ్చినప్పుడు మీరు అట్లీస్ట్ 6 steps అని ఉన్నాయి కదా, ఫస్ట్ బయోస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఎంబీఆర్ గ్రబ్ ని ఇన్వోక్ చేస్తుంది, గ్రబ్ కెర్నల్ ని ఇన్వోక్ చేస్తుంది, కెర్నల్ వచ్చేసి సిస్టమ్ డి ఆర్ ఇనిట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, తర్వాత రన్ అవుతాయి ప్రోగ్రామ్స్. సో దీన్ని మీరు కొంచెం ఆ, వీళ్ళ వీడియోలో చెప్పినట్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ ఆల్. ఓకే, ఈ వీడియో వల్ల. ఓకే, ఇంకా మనం షెల్ స్క్రిప్టింగ్ స్టార్ట్ చేస్తాం. జస్ట్ ఇంట్రడక్షన్, ఇప్పటి వరకు మనం మాన్యువల్ గా చేసాం కదా. సో ఇదే నేను రోజు చేయమంటే మీకు ఏమనిపిస్తుంది ఆఫ్టర్ ఒక 60 days? ప్రతిరోజు మీరు ఆఫీస్కి రాగానే
ఒక 3 సర్వర్లు క్రియేట్ చేయాలి మన అప్లికేషన్ కి. మనకు 10 o'clock అనేది రిక్వెస్ట్లు వస్తాయి. ఇంకా నైట్ 6 o'clock అయిపోతాయి, మన అప్లికేషన్ రన్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నప్పుడు. సో మీరు ప్రతిరోజు నేను పొద్దున్నే 9 o'clock వచ్చేసి వితిన్ 1 hour లో ఈ మొత్తం ప్రతిరోజు ఈ 3 చేయాలి అన్నప్పుడు మీరు ఒక 20-30 డేస్ తర్వాత మీకే విసుగొస్తుంది. రైట్, నేను రన్ చేసిందే మళ్ళీ మళ్ళీ రన్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మీరు చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారో అప్పుడు మీకు ఒక ఆలోచన రావాలి, సో వై కాంట్ ఐ ఆటోమేట్ అని. అది డెవాప్స్ అనే కాదు, వేరే ఎక్కడైనా కూడా, ఎనీ జాబ్ రోల్. సో మనం చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తున్నామంటే అది మన మిస్టేక్. యూ కెన్ ఆటోమేట్. సో ఇప్పుడు ఇవి లైనెక్స్ కమాండ్స్. సో నేను మాన్యువల్ గా రన్ చేసేటప్పుడు లైక్ మనకు 1 to 10 కమాండ్స్ ఉన్నాయి. నేను నైన్త్ కమాండ్ ఆర్ ఫిఫ్త్ కమాండ్ మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయాను, ఏమవుతుంది? ఫెయిల్ అవుతుందా, సక్సెస్ అవుతుందా మన అప్లికేషన్? సో ఫెయిల్ అవుతుంది కదా. అంటే మీరు హ్యూమన్స్ గా మనం ఏదైనా మిస్టేక్ చేయొచ్చు, మధ్యలో ఏదైనా మిస్ అయ్యాము అంటే అవర్ అప్లికేషన్ ఈస్ ఫెయిల్డ్. మళ్ళీ మనం ఎక్కడ ఫెయిల్ అయింది అని తెలుసుకోవాలంటే మళ్ళీ దాన్ని ట్రబుల్ షూట్ చేయాలి. అప్పుడు మనకు అర్థం అవుతుంది, ఓకే నేను ఇది రన్ చేయడం మిస్ అయ్యాను అని. సో హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి. అండ్ టైం టేకింగ్. నేను ఫస్ట్ కమాండ్ రన్ చేయాలి, అవుట్పుట్ సక్సెస్ అయితేనే సెకండ్ కమాండ్ రన్ చేయాలి. ఫస్ట్ కమాండ్ అవుట్పుట్, ఫిఫ్త్ కమాండ్ అవుట్పుట్ ఫెయిల్ అయింది, కెన్ ఐ ప్రొసీడ్? ఏం కాదులే, ఒక కమాండే కదా, లెట్ us ప్రొసీడ్. నో. ఓకే. సో ఇక్కడ టైం టేకింగ్ పడుతుంది. హ్యూమన్ ఎర్రర్, టైం టేకింగ్, ఈ రెండు జరుగుతున్నాయి కాబట్టి మనం దీన్ని ఎందుకు ఆటోమేట్ చేయకూడదు అనే దాని గురించి థింక్ చేస్తే దెన్ వీ హ్యావ్ షెల్ స్క్రిప్టింగ్. ఓకే. సో కమాండ్స్ అన్ని సింపుల్ గా చెప్పాలి అంటే, ఇఫ్ యూ కీప్ ఆల్ యువర్ కమాండ్స్ ఇన్ ఏ సింగిల్ ఫైల్ అండ్ ఎగ్జిక్యూట్ దట్ ఫైల్, సో దిస్ ఈస్ కాల్డ్ షెల్ స్క్రిప్టింగ్. సో ఇప్పుడు పొలంలో ఒక 20 ఆరు 100 మొద్దులు ఉన్నాయి. సో దాన్ని నేను ఇంటికి చేర్చాలి. సో మీరేం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 by 1 మోసుకొని వచ్చి ఇంట్లో వేస్తారు. ఒక 15 డేస్ 20 డేస్ తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఇక 1 by 1 మోసుకొని రావడం ఎందుకు, ఒక ట్రక్ కొనుక్కుందాం, ఆ ట్రక్ లో వేసుకొని ఒకేసారి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. అలానే ఇక్కడ 1 by 1 కమాండ్ రన్ చేయడం ఎందుకు, ఈ కమాండ్స్ అన్నిటిని ఒక ఫైల్లో పెట్టేసి ఆ ఫైల్ రన్ చేస్తే సరిపోతుంది కదా, తక్కువ టైంలో ఎర్రర్స్ లేకుండా అయిపోతుంది. ఓకే. బట్ ఫైల్లో పెట్టినప్పుడు ఒక్కటి మనం చెక్ చేసుకోవాల్సి, నేను కమాండ్ అనేది మాన్యువల్ గా రన్ చేస్తున్నప్పుడు ఐ కెన్ సి యాజ్ అ హ్యూమన్, నాకు కామన్ సెన్స్ ఉంది కాబట్టి. ప్రోగ్రామ్స్ కి హ్యూమన్స్ కి ఉండే మెయిన్ డిఫరెన్స్ కామన్ సెన్స్. మనకు కామన్ సెన్స్ ఉంది కాబట్టి అవుట్పుట్ చూసి మనం అర్థం చేసుకోగలం, థింక్ చేసి అది ఫెయిల్యూరా సక్సెస్ అనేది. బట్ షెల్ స్క్రిప్టింగ్ లో కమాండ్స్ రన్ చేసినప్పుడు ఆ అవుట్పుట్ ని కూడా మనము ఇంటర్ప్రెట్ చేసి సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది డిసైడ్ అయ్యి ముందుకెళ్ళాలి. అదొక్కటే డిఫరెన్స్. ఓకే, అది మనం స్క్రిప్టింగ్ లో హ్యాండిల్ చేస్తాం. ఇంకోటి షెల్ స్క్రిప్టింగ్ ఏంటి, లైక్ నేటివ్ లైనక్స్ స్క్రిప్టింగ్ కదా. సో దీంట్లో ఉండేవన్నీ షెల్ కమాండ్స్, లైక్ లైనక్స్ కమాండ్స్ లోపల. లైక్ మనం తెలుగు వాళ్ళం, తెలుగు స్టేట్స్ లో తెలుగు లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం. సో దట్ ఈస్ ఈజీ అండ్ పవర్ఫుల్ టు అండర్స్టాండ్. ఓకే, ఈవెన్ మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నా మన బ్రెయిన్ లో ఏం జరుగుతుంది, మనం తెలుగు లాంగ్వేజ్ ని ఇంగ్లీష్ లోకి కన్వర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాం. అండ్ దట్ ఈస్ హౌ వి స్పీక్ కదా, ఎనీ నాన్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్. సో వాళ్ళ బ్రెయిన్ లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళ మదర్ టంగ్ ని ఇంగ్లీష్ లోకి కన్వర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇద్దరు తెలుగు వాళ్ళు మాట్లాడుకునేప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అది మాట్లాడే వాళ్ళకి వినే వాళ్ళకి ఇద్దరికి ఇబ్బందే కదా. నేను లైనక్స్ సర్వర్ లో
పైథాన్ స్క్రిప్టింగ్ రాసి ఆటోమేట్ చేయడం బెటరా, షెల్ స్క్రిప్టింగ్ రాసి ఆటోమేట్ చేయడం బెటరా ఈ అప్లికేషన్ ని? సో లైనెక్స్ సర్వర్ లో మీరు ఒకవేళ పైథాన్ తో ఆటోమేట్ చేసిన బ్యాక్గ్రౌండ్ లో ఏం చేస్తుంది? అగైన్ ఇట్ విల్ కాల్ లైనెక్స్ కమాండ్స్ ఆర్ షెల్ కమాండ్స్. ఓకే. సో మీరు నేటివ్ సర్వర్ లో ఉన్నప్పుడు నేటివ్ కమాండ్స్ ఆర్ నేటివ్ స్క్రిప్టింగ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే లైనెక్స్ సర్వర్ లో, దెన్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్, స్పీడ్ కానీ ఎవ్రీథింగ్. ఓకే. బట్ అదే నేను లైనెక్స్ సర్వర్ లోంచి ఐ నీడ్ టు ఫెచ్ సమ్ ఇన్ఫర్మేషన్, సమ్ ఇన్ఫో ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. సో ఇప్పుడు ఏం రాస్తే బెటర్? లైక్ ఏడబ్ల్యూఎస్ లో నా బిల్డింగ్, ఏడబ్ల్యూఎస్ లో ఇంకేదో సంథింగ్, లాస్ట్ బిల్ కి ఎంత మంత్ అయింది, ఈ బిల్ కి ఎంత మంత్ అయింది, ఏమేమి ఇన్స్టెన్సెస్ రన్ చేస్తున్నాను, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్ని ఫెచ్ చేయడానికి. సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ అనేది నేటివ్ టు లైనెక్స్ కాదు, ఇది అదర్ సిస్టమ్. నేను ఏడబ్ల్యూఎస్ సిస్టమ్ ని హిట్ చేస్తున్నా. ఓకే. సో వేరే సిస్టమ్స్ లోంచి ఇన్ఫర్మేషన్ ని ఫెచ్ చేయడానికి యూ కెన్ కన్సిడర్ అదర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్. ఓకే. సో మనం పైథాన్ స్క్రిప్టింగ్ లో మనము ఏడబ్ల్యూఎస్ లోంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ, లైక్ నాన్ బిజినెస్ అవర్స్ లో డెవ్ ఇన్స్టెన్సెస్ ని ఆఫ్ చేయడము, మళ్ళీ బిజినెస్ అవర్స్ స్టార్ట్ అయ్యాక ఆటోమేటిక్ గా ఆన్ చేయడము, ఇలాంటివన్నీ మనం ఏంటి, అవుట్ ఆఫ్ అవర్ లైనెక్స్ సర్వర్. సో అలాంటప్పుడు ఈ లైనెక్స్ సర్వర్ లో పైథాన్ స్క్రిప్టింగ్ రన్ చేసి ఏడబ్ల్యూఎస్ ని యాక్సెస్ చేస్తాం. సో ఒకటే బ్లైండ్ రూల్ విత్ ఇన్ ద లైనెక్స్ సర్వర్, ఇఫ్ యూ వాంట్ టు ఆటోమేట్ సంథింగ్, blindly go for shell scripting. Okay. If you want to fetch or post the information to other systems, then you can consider Python scripting. So నేను GitHub లో ఒక repo create చేయాలి through some scripting, then you can consider Python scripting. Okay. Linux సర్వర్ లో ఉండే లాగ్ ఫైల్స్ ని నేను ఆర్కైవ్ చేయాలి, ఆ ఓల్డ్ లాగ్ ఫైల్స్ ని డిలీట్ చేయాలి. విచ్ స్క్రిప్టింగ్ ఇస్ బెటర్? షెల్ స్క్రిప్టింగ్ ఇస్ బెటర్. సో అందుకని మనం షెల్ అనేది పవర్ఫుల్ స్క్రిప్టింగ్, అది ఎక్కడికి పోదు. ఓకే. అది ఎన్ని ఇయర్స్ అయినా అలానే ఉంటుంది లైనెక్స్ సర్వర్స్ ఉన్నన్ని రోజులు. సో వీ మస్ట్ లెర్న్ షెల్ స్క్రిప్టింగ్. నెక్స్ట్ వీక్ నుంచి మనం షెల్ స్క్రిప్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఆ స్క్రిప్ట్స్ రాసిన వాటిని ఎక్కడ స్టోర్ చేయాలి? కెన్ ఐ కీప్ మై ప్రాజెక్ట్ షెల్ స్క్రిప్ట్స్ ఇన్ మై ల్యాప్టాప్? గిట్ హబ్ లో స్టోర్ చేయాలి. ఓకే. సో అందరూ గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇక మనం ఇక్కడ రిపాజిటరీస్ క్రియేట్ చేసి మీరు రాసే షెల్ స్క్రిప్ట్స్ అన్ని అక్కడికి వెళ్ళి స్టోర్ అవ్వాలి. సో we can stop till here today. సో మీకు కుదిరితే ఈ వీక్ లో, ఈ 2 weeks లో మనం చాలా డిస్కస్ చేసాము. మీరు యూ కెన్ కన్సిడర్ సమ్ బ్లాక్స్ లైక్ లైనెక్స్ కమాండ్స్ వి యూస్ ఆన్ డైలీ బేసిస్. నేను చెప్పినవే కాదు, మీరు కూడా కొన్ని రీసెర్చ్ చేయండి, నాకు ఇంటర్నెట్ లో కానీ ఎక్కడైనా కూడా. అండ్ దెన్ ఇంకా ఏం చేయొచ్చు? ఫార్వర్డ్ ప్రాక్సీ వర్సెస్ రివర్స్ ప్రాక్సీ, ఇంకా HTTP మెథడ్స్ అండ్ స్టేటస్ కోడ్స్. ఓకే. అండ్ మీరు చాట్ జీపీటీని అడిగినా కూడా ఎలా ప్రాపర్ గా స్ట్రక్చర్ చేయాలి అనేది, సో చాట్ జీపీటీ మీకు చెప్తుంది ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూషన్ అని అట్లా.
Okay, but anyhow, I'll take session tomorrow, and I know Simlink, Hardlink. So ఇలా కొన్ని చేయండి. Okay? Now we can have few questions. చిన్నారావు, నిన్న ఈవినింగ్ నేను క్యూఏ సెషన్ తీసుకున్నాను. ఎవ్రీ వీక్ ఐ విల్ టేక్ వన్ క్యూఏ సెషన్ ఈవినింగ్ టైమ్స్. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఇంకో నెక్స్ట్ ఒక 1 వీక్ లో ఈ లైనెక్స్ టాపిక్ సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డాక్యుమెంట్ లాగా పోస్ట్ చేస్తాం. చిన్నారావు, సౌమ్య రెడ్డి. హలో. యా, హాయ్. హాయ్ శివ. అయితే నిన్న మీరు చెప్పినప్పుడు హోస్టింగ్లో మనం డొమైన్ కొన్న తర్వాత ఒక ఐపీ అడ్రస్తో ఒక రికార్డ్ క్రియేట్ చేసాం కదా. అప్- అయితే అక్కడ ఇచ్చే ఐపీ అడ్రస్ ఏది ఇచ్చాము అని నాకు కొంచెం డౌట్ ఉంది. ప్రైవేట్ ఐపీ ఇచ్చాం, MySQL బ్యాక్ ఎండ్. ఓకే, అక్కడ డీబీ సర్వర్ది ప్రైవేట్ ఐపీ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. అది నేను కూడా అదే చేశాను. కాకపోతే తర్వాత మీ వీడియోలోనే చూస్తుంటే అది ఇది సేమ్గా లేదు. సో అట్లా ఎట్లా మారింది అని నాకు కొంచెం డౌట్ ఉండే. ఏం ఏం సేమ్ గా ఆహా, లేదు. ఇక్కడ కాదు, హోస్టింగలో ఏ అని యాడ్ చేసి అప్పుడు ఫస్ట్ మనం నేమ్ సర్వర్స్ చేంజ్ చేసే కంటే ముందు క్రియేట్ చేసాం కదా, అక్కడ అంటున్నా. అది ఒక్కటే ఉండదు, అది ఎవరి ఐపీ అడ్రస్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. అదే నేను మీ వీడియో చూస్తుంటే అక్కడ ఇచ్చింది వేరు ఇక్కడ వేరు కనిపించింది, అందుకని అది కరెక్టా కాదా అనేసి డౌట్. కరెక్ట్, మీరు మీ ఐపీ అడ్రస్ తీసుకొని ఇవ్వండి. అది జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. బట్ మీరు ఓకే, హోస్టింగ్ అని నుంచి AWS కి మూవ్ చేసేయండి. ఓకే, ఓకే, అక్కడ డేటాబేస్ ఐపీ అడ్రస్ ఇస్తే అయిపోతుంది, ప్రైవేట్ ఐపీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. దివాకర్. దివాకర్ అయిపోయినా మీరు? వేణుగోపాల్. హలో. యా, హాయ్. హాయ్ అన్న. యా, చెప్పండి. అన్న, నాకు ఈ కోర్స్ ఇది నా ఫస్ట్ క్లాస్ అన్న. నేను వినడం అయితే ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నా. కాకపోతే నాకు పిఎఫ్ ఇష్యూ ఉందన్న. నాకు నేను అది నాకు తెలియదు బ్రో. అయితే నీ కోర్స్ తీసుకోవచ్చా లేదా నాకు ఒకసారి చెప్తే నేను కోర్స్ తీసుకోవాలనుకుంటున్నా. అయితే కోర్స్ తీసుకోవడానికి ఏంటి అంటే, మీకు డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే కోర్స్ తీసుకోండి. నాకు పిఎఫ్ నేర్చుకోవాలని ఇష్యూ ఇంట్రెస్ట్ ఉందిగా, ఉంది. కాకపోతే నాకు దానికి డాక్యుమెంట్స్ పిఎఫ్ లేవు. ఇష్యూకి సంబంధం లేదు కదా. అంటే నేను ఇది మనకి ఎలిజిబుల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంపల్సరీ అది ఎలిజిబుల్ అవుతా లేదా అని తెలియదు అన్న. బయట నేను తెలుసుకుంటే వాళ్ళు కూడా అంత కరెక్ట్గా చెప్పట్లేదు, ఫేక్ సర్టిఫికేట్ అది ఇచ్చిన మీరు వాళ్ళు. అది నేను చెప్పలేను, నాకు తెలియదు. యూ కెన్ మెసేజెస్, నేను మీకు కొన్ని నెంబర్స్ ఇస్తాను, వాళ్ళతో మాట్లాడండి. ఓకే, ఓకే, సో ఇప్పుడు సరే. అది ఐటీలో ఏ టెక్నాలజీకి అయినా డెవాప్స్ కి ఎలిజిబుల్ కాదా అనేది లేదు. ఐటీలో అన్ని టెక్నాలజీస్ కి ఒకటే రూల్స్. ఓకే, ఓకే అన్న. సో మీకు సరే, మెసేజ్ చేయండి, మీకు నేను కొన్ని నెంబర్స్ ఇస్తారు మా వాళ్ళు, వాళ్ళకి కాల్ చేయండి. సరే, సరే అన్న. రాకేష్. హలో. హాయ్ శివ, గుడ్ మార్నింగ్. యా, హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, నేను రాకేష్. నాకు అరౌండ్ 11 years ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే 2012 పాస్ అవుట్. అప్పుడే స్టార్ట్ చేశాను. డేటాబేస్ సైడ్ ఉన్నాను, ఆర్కిల్ డేటాబేస్. ఓకే, నైస్. బిన్ వర్కింగ్ ఇన్ ద సేమ్ టెక్నాలజీ ఫ్రమ్ పాస్ట్ 11 years. సో ఆల్రెడీ డబ్బులు కట్టాను నేను. అంటే మెంటల్గా ప్రిపేర్ అయ్యాను స్టార్ట్ చేద్దామని చెప్పేసి. సో కొన్ని క్వశ్చన్స్ ఉండేవి రాసుకున్నాను, బట్ అవి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ
అంటే ఆన్సర్ దొరికింది. బట్ నాకు ఒక ఉమ్, డౌట్ ఉండే. నేను 15 days బ్యాక్ ఇది చూశాను, ప్రొఫైల్ మన రోడ్ మ్యాప్, సారీ ఉమ్. బ్రౌచర్ చూశాను. అందులో నెట్వర్కింగ్ రిలేటెడ్ టాపిక్స్ కొన్ని చేంజ్ చేశారు కదా లేటెస్ట్ షెడ్యూల్లో. నెట్వర్కింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఏం చేంజ్, నెట్వర్కింగ్ ఎప్పటికీ చేంజ్ అవ్వదు. అంతే, అందులో మీరు మెన్షన్ చేసింది కొన్ని టాపిక్స్ ఇందులో మెన్షన్ చేయలేదు అనుకుంటా. అది ఏంటవి? అవి నేను ఒకసారి కన్ఫర్మ్ చేసాను, ఇప్పుడు హ్యాండిల్ లేవు, బట్ నేను ఒకసారి చెప్తాను, చూసి మళ్ళీ ఒకసారి మీకు అప్డేట్ చేస్తాను. బట్ నెట్వర్కింగ్ అయితే ఎప్పుడూ చేంజ్ అవ్వదు. మేబీ ఓకే కొంచెం వేరే మీనింగ్ వచ్చేలాగా పెట్టింటాం అంతే. ఓకే. సో అన్ని టాపిక్స్ అన్ని కవర్ చేస్తారనమాట. నెట్వర్కింగ్ అనేది మన నెట్వర్క్ ఇంజనీర్ కాదు, మన ఓకే డెవాప్స్ ఇంజనీర్ కి అవసరమైన దానికంటే ఎక్కువ నెట్వర్కింగ్ కవర్ చేస్తాం. ఓకే ఓకే. సో ఈ టాపిక్స్ మనకి సరిపోతున్నాయి బేసిక్స్. యా, సో బేసిక్స్ ఇంకొక అంటే ఎక్కువే కవర్ చేస్తుంది. చెప్పండి. ఇంకొక డౌట్, ఈ రికార్డింగ్స్ అన్ని మనకి నెక్స్ట్ వీక్ నుంచి అంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారా, లేకుంటే ప్రైవేట్ గా నో, మనకి ఓన్లీ సైట్ లోనే అవైలబుల్ ఉంటుంది? వెబ్సైట్ లోనే అవైలబుల్. ఓకే ఓకే. ప్రీవియస్ గా మా ఫ్రెండ్ అవి యూట్యూబ్ లో ఉండే ప్రైవేట్ లింక్ అలా, సో ఇప్పుడు ఓన్లీ సైట్ అనమాట. యా, కరెక్ట్. ఓకే ఓకే అండి. సో థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. సుమలత. సుమలత, యూ కెన్ అన్మ్యూట్. ధనంజయ్ రెడ్డి. సో యూ కెన్ అన్మ్యూట్. యా హాయ్ శివ. హాయ్ హాయ్ ధనంజయ్ రెడ్డి. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు లాగ్స్ అన్ని చెక్ చేయడం రూట్ లాగ్ యూజర్ తో చెక్ చేశారు కదా. సో అది ఈసీ టు ఐఫోన్ యూజర్ తో అది చెక్ చేయడం కుదరదా? కుదరదు, దానికి యాక్సెస్ ఉండదు. ఈసీటీ యూజర్ అనేది నార్మల్ యూజర్ కదా, వేర్ లాగ్. సో ఇక్కడ ఈ మెసేజెస్ అనే దానికి యాక్సెస్ ఓకే. ఎవరికి ఉంది? అక్కడ అదర్ యూజర్ అవుతుంది కదా, ఈసీటీ యూజర్. అవును. సో అప్పుడు అది కుదరదు అనమాట. సో దీనికి ఏంటంటే మనం ప్రాజెక్ట్స్ లో కొన్ని కాన్ఫిగరేషన్స్ చేస్తాము. జనరల్ గా సపరేట్ లాగ్ ఫైల్ ని క్రియేట్ చేసి, లైక్ బ్యాక్ ఎండ్ డాట్ లాగ్ అని. సో దాంట్లో మనం మన డెవాప్స్ ఇంజనీర్స్ కానీ సిస్టమ్ యూజర్ కానీ యాక్సెస్ ఇవ్వడం అదంతా చేస్తాము. బట్ అది చెప్తే టూ మచ్ హెవీ అవుతుంది అని చెప్పేసి నేను చెప్పలేదు. దట్ ఐ విల్ గివ్ త్రూ ద లింక్డ్ ఇన్ పోస్ట్ లాగా ఇస్తాను నేను. ఓకే. ఓకే. ఇప్పుడు సో మీ డెవాప్స్ ఇంజనీర్ అంటే మరి ఇప్పుడు ఆల్ సర్వర్స్ లో బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ ఇంకా డేటాబేస్ లో అన్ని రూట్ యూజర్ యాక్సెస్ ఇస్తారా? రూట్ యాక్సెస్ ఉండదు. ఓకే. ఓకే, బట్ మనం ఇలా కంటిన్యూ చేద్దాం. నేను అవన్నీ చెప్పాను అంటే అదేమవుతుందంటే, సో లాస్ట్ కి సో కన్ఫ్యూజ్ అయిపోతారు అందరు. బట్ వర్క్ చేసేటప్పుడు కన్సిడర్ ఎప్పుడు నా కావాలో ఇప్పుడు అప్పుడు మనం రిక్వెస్ట్ ఇప్పుడు నేను తీసుకోవాలంటే. డాకర్ కుబర్నెటిస్ వచ్చినప్పుడు నేను చెప్తాను రూట్ యూజర్ కాకుండా వి విల్ స్విచ్ టు నార్మల్ యూజర్. ఓకే ఓకే. ఇప్పటి నుంచి అది ఇంకా స్టార్ట్ చేసామంటే ఇంక మన ఎఫర్ట్స్ అంతా అక్కడ వేస్ట్ అయిపోతాయి. అంటే దాన్ని ఓకే మనం ఫైనల్ గా ఆప్టిమైజ్ చేద్దాం. డాకర్ అండ్ క్యూబర్నెటిస్ లో వచ్చినప్పుడు మనం ఫుల్ గా ఎవ్రీథింగ్ ఇంకా పీక్స్ లో ఉంటుంది, సెక్యూరిటీ కానీ అదంతా. ఓకే. నేను ఆ లోపు ఇంకొకటి ఏంటంటే లింక్డ్ ఇన్ పోస్ట్లలో పెడతాను. మీకు అర్థమైతే ఫైన్, అర్థం కాకపోతే నో ప్రాబ్లం. మీరు మన సెషన్సే ఫస్ట్ ప్రియారిటీ. ఓకే. ఇంక ఇప్పుడు చెప్పండి. గిట్ అన్నది మీరు ఇక్కడ బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నారు. నేను మ్యాక్ M1 వాడుతున్నా. దాంట్లో ఇన్స్టాల్ చేశా టెర్మినల్లో. మీరు ఎక్కడైనా టెర్మినల్ ఉన్నప్పుడు మీకు అవసరం లేదు అసలు ఏదైతే. గిట్ అక్కడ ఇన్స్టాల్ చేశా. ఇక్కడ బ్రౌజర్లో ఎలా యా, ఓపెన్ చేయాలో అది తెలియట్లే. బ్రౌజర్ github.com అంతే. ఓకే. సేమ్ ఓపెన్ అవుతుందా అకౌంట్? github.com లో అకౌంట్ క్రియేట్ చేయండి అందరు. దిస్ ఇస్ లైక్ ఫేస్బుక్ అకౌంట్ లాగా, మీ ఈమెయిల్ ఓకే ఐడి అది ఇచ్చి. ఓకే. మ్, సో యూ కెన్ గివ్ యువర్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, యూజర్ నేమ్ అట్లా ఇచ్చి జనరల్ గా ఎలా అయితే అలానే కంటిన్యూ సైన్ అప్ అవ్వండి అంతే. దట్స్ ఆల్. ఓకే. ఇంకా ఓల్డ్ సెషన్స్ క్వశ్చన్ ఏంటంటే ఒకటి, ఇప్పుడు మీరు MySQL ఇన్స్టాల్ చేశారు కదా, మేము ఒరాకిల్ డేటాబేస్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చా?
ప్రొసీజర్ సేమ్ ఉంటుందా లేకుంటే ఏమన్నా కొన్ని కమాండ్స్ డిఫరెంట్ ఉంటాయి? చెయ్యొచ్చు. ఒరాకిల్ కి MySQL కి సింపుల్ గా ఉంటాయి, మోస్ట్లీ సేమే ఉంటుంది. ఓకే. బట్ ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని మీరు చేయాలి. ఓకే. ఒరాకిల్ ని ఇన్స్టాల్ చేసే కమాండ్స్ అది వేరే ఉంటుంది కదా. సో యా, ప్యాకేజ్ కొన్ని. ఒక్కటి డిఫరెంట్. మీరు ఓకే. డేటాబేస్ ఏదైనా యూస్ చేయండి, నో ప్రాబ్లం. బట్ మనం MySQL సెలెక్ట్ చేసాం అంతే. ఓకే. యా, దట్స్ ఇట్. ఓకే. ఇంకో వన్ క్వశ్చన్. ఇప్పుడు యా మనం ఇదేంటి క్లౌడ్ లో అయితే పబ్లిక్ కి అది చేసాము కదా, ఇంపోర్ట్ చేసాము పెమ్ ఫైల్ అవన్నీ. ఆన్ ప్రిమైజ్ సర్వర్స్ లో అయితే ఎలా ఉంటుంది? ఆన్ ప్రిమైస్ లో కూడా పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ ఉంటాయి. అంటే లోడ్ మోస్ట్లీ ఎక్కడ ప్రైవేట్ లోడ్ ఐపీనే చేస్తాము ఉంటుంది. అది? డాట్ పబ్ ఫైల్ మనం క్లౌడ్ లో అయితే సర్వర్ లో లోడ్ చేసాం కదా, సో ఆన్ ప్రిమైజ్ సర్వర్ లో అయితే అక్కడే ఎక్కడ లోడ్ చేస్తాం అది? ఆన్ ప్రిమైస్ అయినా క్లౌడ్ అయినా ఎక్కడైనా వీ నీడ్ ఐపీ అడ్రస్ అంతే. ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్ తెలుస్తుందా ఇది ఆన్ ప్రిమైస్ క్లౌడ్ అనేది? తెలియదు. అంటే కొంచెం AWS లో అయితే అది ఆ, కనిపిస్తుంది, కానీ ఇప్పుడు మనం సర్వర్లో ఎక్కడ చేయాలి, ఏ ఫైల్, ఏ సర్వర్ లో ఫోల్డర్, సర్వర్లో ఏ ఫైల్లో లోడ్ చేయాలి అని. సేమ్ సిస్టమ్ సిటిఎల్ ఫైల్సే. ఇప్పుడు నేను చెప్తుండేది ఆన్ ప్రిమైస్ అయినా క్లౌడ్ అయినా డజంట్ మ్యాటర్. ఈ ప్రొసీజర్ అంతా సేమ్. ఓకే. ఇదంతా సేమ్. మీకు కావాల్సిన ఐపీ అడ్రస్ అది సర్వర్ క్లౌడ్ లో ఉందా, ఆన్ ప్రిమైస్ లో ఉందా అనేది మీకు అనవసరం. కెన్ బి ఎనీవేర్. ఆ ఓకే. ఐపీ అడ్రస్ ఆ సర్వర్ లో అప్లికేషన్ రన్ అవుతుందా లేదా. ఓకే. సో యూ కెన్ కన్సిడర్ దీస్ సర్వర్స్ యాజ్ ఆన్ ప్రిమైస్ ఓన్లీ. మనం ఇంకా క్లౌడ్ అనేది పూర్తిగా యూజ్ చేయలేదు. క్లౌడ్ అంటే ఏంటి? ఆటోమేటిక్ గా సర్వర్స్ క్రియేట్ అవ్వడం, ఆటోమేటిక్ గా సర్వర్స్ డెస్ట్రాయ్ అవ్వడం బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్, అది క్లౌడ్ ఫీచర్స్. సో ఇక్కడ నేను ఇవన్నిటిని మీరు ఆన్ ప్రిమైస్ గానే థింక్ చేయండి. ఓకే. ఓకే. హాయ్ శివ గారు. వీరబాబు. యా హాయ్, వీరబాబు, వీరబాబు చెప్పండి. ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ ఉంది కదండి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, ఇవన్నీ మామూలుగా రియల్ టైంలో ఒకే సబ్నెట్ లో ఉంటాయండి కనెక్ట్ అవడానికి, ఒకదానికి ఒకటి కనెక్ట్ అవడానికి? లేదండి, వేరే సబ్నెట్స్ లో ఉంటే అది మనకు వస్తుంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. అయితే ఇప్పుడు ఓన్లీ ఒకదాని నుంచి ఒకటి కనెక్ట్ అవడానికి ఓన్లీ MSQL సర్వర్ ద్వారా, ఐ మీన్ SQL సర్వర్ ద్వారా మాత్రమే మనం కనెక్ట్ అవుతున్నాం, అంతే కదా? ఓకే. యా ఇప్పుడు నేను ఈ 2 weeks లో చెప్పింది ఒక బేసిక్ అండర్స్టాండింగ్. ఓకే. సో దీన్ని మన పని అంతా దీన్ని ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్ళడమే. సో ఆప్టిమైజేషన్ అనేది ఫ్యూచర్ లో అన్ని స్టెప్ బై స్టెప్ చేస్తాం. ఓకే. ఓకే. విష్ణుప్రియ వారు. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. యా ఇది హాయ్. బ్లాగ్ సెషన్ తీసుకుంటా అన్నారు, అది రేపు సేమ్ టైం? రేపు ఆర్ ఎల్లుండి ఓకే, మీరు ఇన్ఫార్మ్ అది చేస్తారు కదా? యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాం. యా ఇన్ఫార్మ్ చేస్తాం స్లాక్ అండ్ వాట్సాప్ లో. ఓకే. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, జస్ట్ ఒక టాపిక్ తీసుకొని నేను మీ ముందు చేసి చూపిస్తాను. లైక్ చాట్ జీపీటీ యూస్ చేసి ఒక బేసిక్ స్ట్రక్చర్ ఎలా చేసుకుంటాం, ఒక టెంప్లేటింగ్ అంతే. ఓకే, మీరు బ్లాగ్స్ రాయమన్నప్పుడల్లా ఏంటి అంటే రాస్తున్నది ఒక డాక్యుమెంట్ లాగా అవుతా ఉంది, నాకే నచ్చట్లేదు. ప్లస్ ఇంతవరకు రాయలేదు. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు బ్లాగ్స్ నాకు కూడా రాస్తే తెలియదు, మీరు నాకు కూడా నాలెడ్జ్. తెలియదు యాక్చువల్లీ. నేను కూడా ఓకే. ఈ మధ్యనే జస్ట్ ఇది ఒక వర్డ్ అనమాట యాక్చువల్లీ. లైక్ ఒక హెడ్డింగ్ ఒక కలర్, ఒక ఫాంట్, ప్రాపర్ ఫాంట్, ముందు ఒక ఇమేజ్ క్యాన్వాలో ఇమేజ్ క్రియేట్ చేస్తాను. తర్వాత వర్డ్ డాక్యుమెంట్ లో ఇలా రాస్తాను. అవసరమైన చోట డ్రా.io ఇమేజెస్ కూడా తీసుకోవచ్చు మనం, ఓకే. స్క్రీన్ షాట్స్. ఇప్పుడు ఇది డ్రా.io నేను క్రియేట్ చేసిన ఇమేజ్, దాన్ని యాసిస్ గా డౌన్లోడ్ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం అట్లా. సో ఇదే నేను చూపిస్తాను రేపు. ఓకే. ఓకేనండి. అయితే అంటే మీరు అన్న పాయింట్ చాలా నచ్చింది. ఇది బ్లాగ్స్ రాస్తా ఉంటే మనమే చెప్పుకుంటే మన కాన్సెప్ట్స్ కొంచెం స్ట్రాంగ్ అవుతాయి అనిపించింది. సో అది కూడా రాయటం కూడా అలవాటు అవుతుంది. డాక్యుమెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది IT, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్.
సో అది అలవాటు యా లేదు, బట్ ఇప్పుడు రైట్ డెవలప్ రైట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు ఏ టాపిక్ ఆ టాపిక్ అయిపోగానే మీరు అప్లోడ్ చేస్తా అన్నారు కదా ఇంపార్టెంట్ క్లిప్స్ లో. అంటే ఇప్పుడు మనకు లైనెక్స్ యా అయిపోయింది. యా అయిపోయిన సో ఒక వన్ వీక్ లో ఐ నీడ్ టు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. డైలీ కొన్ని ఓకేనండి, చేసి అప్లోడ్ చేస్తాం మళ్ళీ. ఓకేనండి, ఓకేనండి, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. హారికారెడ్డి, హలో. కెన్ సమ్మన్ చెక్ దిస్ ఇస్ గెటింగ్ డౌన్లోడెడ్ ఆర్ నాట్ ఈ డాక్యుమెంట్? యా హారికారెడ్డి చెప్పండి. ఇది మీరు ఒక కమాండ్ మనకి ఎంత మెమొరీ యూజ్ అవుతుంది అనేసి డిఎఫ్ స్పేస్ -HT అని ఇచ్చారు కదా, దానికి రూట్ ఫోల్డర్ కి ఐ మీన్ 4 GB మనం ఇచ్చాము అన్నారు. అది మనం ఎక్కడ ఇచ్చాము? అది AMI లో ఉంటుంది అది. ఓకే, అక్కడ మనము మన ఓన్ గా ఇస్తామా, జనరల్ గా అదే పిక్ చేసుకుంటుందా? సో అదే పిక్ చేసింది. ఇదేంటంటే సెంటర్ ఫర్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ రికమెండేషన్స్ అన్నమాట. ఇది మనం సెలెక్ట్ చేసింది కాదు. సో ఇది ఒక ఓకే, రికమెండేషన్ ద్వారా మన 20 GB లోంచి ఇది ఒక సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఆర్ ఇది ఒక CIS స్టాండర్డ్స్ ప్రకారం ఇది సెలెక్ట్ చేసాం ఓకే, అనమాట. అంటే సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఓకే, అంటారు. ఆ బెంచ్ మార్కింగ్ ప్రకారం మనం దీన్ని అలొకేట్ చేసాం. మనమే చేసాము. మనమే అంటే ఏమైనా డెవలప్ చేసిన వాళ్ళు. ఓకే, ఓకే. సో అది ఇప్పుడు సో వద్దులేండి, అది ఇంకా మళ్ళీ చూద్దాం. ఓకే, దాన్ని మనం చెప్పండి. ఇంక్రీజ్ చేసుకోవాలంటే తర్వాత ఇంక్రీజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఐ విల్ టెల్ యూ ఓకే రీసైజింగ్ అనేది ఎలా చేయాలో మన సెషన్స్ లో వస్తుంది. యాక్చువల్ నాకు దీని మీద ఇంత నాలెడ్జ్ ఏం లేదు, నేను న్యూ అయ్యాలి, బట్ జనరల్ డౌట్ అంతే. ఓకే నో అండి. ప్రాబ్లం, మనకి వస్తుంది, మనం రీసైజ్ చేస్తాం తీసుకుని అవసరమైనప్పుడు. ఓకే ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ. ఆదిత్య, హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఏం లేదండి, ఇందాక అడిగిన క్వశ్చన్ కంటిన్యూషన్. ఒక పర్సన్ అడిగారు కదా, IP అడ్రస్ వేరే వేరేగా ఉంది అన్నట్టు. అది ఏమవుతుందంటే మీరు రియల్ టైంలో కాపీ చేస్తున్నారు కదా, కాపీ చేసి సర్వర్ డాక్యుమెంట్లో పేస్ట్ చేసినప్పుడు మీ వాయిస్ రియల్ టైంలో వినిపిస్తుంది రికార్డింగ్స్లో, కానీ స్క్రీన్ ట్రాన్స్మిషన్ అవుతున్నప్పుడు ల్యాగ్ వస్తుంది 1 సెకండ్. సో దానివల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. అంటే నేను కన్ఫ్యూజ్ అయ్యాను అట్లాగే. 1 to 2 సెకండ్స్ ఓకే. ల్యాగ్ వస్తుంది స్క్రీన్ మారుతున్నప్పుడు, కాపీ చేసి స్క్రీన్ మారుతున్నప్పుడు రికార్డింగ్స్లో. అంటే వీడియో కంటే ఆడియో లాగ్ ఉందంటారా? ఆడియో సింక్లో ఉంది, వీడియో 1 to ఓకే. 2 సెకండ్స్ ల్యాగ్లో ఉందన్నమాట. అంటే వీడియో లేట్ వస్తుంది. వీడియో లేట్ అవుతుంది. అంటే మీరు ఓకే, నాకు ఎగ్జాక్ట్లీ ఏదైనా ఒక టైం స్టాంప్ చెప్తారా ఏదైనా ఒక వీడియోలో? సో మెసేజ్ చేయండి. ఏదైనా ఒక వీడియోలో మీకు అలా అనిపించినప్పుడు ఆ ఎగ్జాక్ట్ వీడియో అండ్ దెన్ టైం స్టాంప్. ఓకే, డెఫినెట్లీ. అంటే మీకు వాట్సాప్ ఈ నెంబర్ ఉంది కదా, దాంట్లో చేయమంటారా ఇన్ఫార్మ్? దానికి మెసేజ్ చేయండి. శివ ఆస్క్స్ టు ఇన్ఫార్మ్ వీడియో ఆడియోకి సింక్ లేదు అన్నట్టు ఆ టైం స్టాంప్ అనేది ఎగ్జాక్ట్లీ ఇవ్వండి సార్. ఓకే, 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 థ్యాంక్ యూ, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. రాజశేఖర్. హాయ్ శివ. హాయ్. సో యాక్చువల్లీ నాకు డిఎన్ఎస్ మీద క్వశ్చన్ ఉంది. డొమైన్ నేమ్ మనం వచ్చేసి హోస్టింగర్ లో క్రియేట్ చేసాం, రిజిస్టర్ చేసాం కదా డొమైన్. సో అండ్ రికార్డ్ వచ్చేసి ఐపీతో AWS లో రికార్డ్ క్రియేట్ చేసాము. సో మీరు నిన్న చెప్పారు కదా, రూట్స్ డిఎన్ఎస్ రిజాల్వర్ చెక్ చేస్తుంది ఫస్ట్, నెక్స్ట్ రూట్ సర్వర్ చెక్ చేస్తుంది అని. సో
ఇప్పుడు డౌట్ ఏమంటే ఇప్పుడు హోస్టింగర్ లో డొమైన్ రిజిస్టర్ చేసినప్పుడు ఇక్కడ రికార్డ్ చేసినప్పుడు రిజాల్వర్ కి రూట్ సర్వర్ కి వాటికి ఎలా తెలుస్తుంది AWS లో రికార్డ్ ని చెక్ చేయాలని? అదే నేమ్ సర్వర్స్ అంటే నేమ్ సర్వర్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. రూట్ సర్వర్ ఏమి ఇస్తుంది? TLD ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో DNS రిజాల్వర్ TLDని అప్రోచ్ అవుతుంది. సో TLD దగ్గర ఇవి అప్డేట్ అయి ఉన్నాయి కదా. మీరు హోస్టింగర్ లో నేమ్ సర్వర్స్ అప్డేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? హోస్టింగర్ TLDకి ఇన్ఫార్మ్ చేస్తుంది. సో అంటే మనం ఇక్కడ సో AWS లో TLD రికార్డ్ చేయగానే హోస్టింగర్ కి అప్డేట్ అవుతుంది ఇన్ఫర్మేషన్. హోస్టింగర్ లో నేమ్ సర్వర్స్ ని అప్డేట్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి? ఈ AWS నేమ్ సర్వర్స్ ని తీసుకెళ్లి హోస్టింగర్ లో అప్డేట్ చేస్తాం. అప్పుడు హోస్టింగర్ ఏం చేస్తుంది? ఆ నేమ్ సర్వర్స్ ని TLDకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు DNS రిజాల్వర్ TLDని అప్రోచ్ అయినప్పుడు ఆ TLD ఈ నేమ్ సర్వర్స్ ఇస్తుంది DNS రిజాల్వర్. ఓకే, సో ఈ నేమ్ సర్వర్స్ ఎవరివి? AWS. సో DNS వచ్చేసి DNS రిజాల్వర్ ఈ నేమ్ సర్వర్స్ ని అప్రోచ్ అవుతుంది అనమాట. సో ఈ నేమ్ సర్వర్స్ వచ్చేసి కంప్లీట్లీ ఈ హోస్టెడ్ జోన్ కి సంబంధించి దీంట్లో ఏ రికార్డ్ ని ఫెచ్ చేసి దానికి ఇచ్చేస్తుంది. ఓకే, సో అంటే DNS సర్వర్స్ రిజాల్వర్స్ సెపరేట్ సర్వర్స్ ఉంటాయా వాటికి? రిజాల్వర్ అనేది ISP సైడ్ లో ఉంటుంది, సపరేట్ గా ఉంటుంది, ఒక కాంపోనెంట్, ఒక సాఫ్ట్వేర్ లాగా. ఓకే, ఓకే, అదొక కమాండ్ అనుకోండి. దట్స్ ఆల్. ఓకే, సో నేను అది ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను, బట్ DNS రిజాల్వ్ ఎలా ఉంటుంది అవన్నీ డీప్ గా వెళ్ళారంటే ఇంక మరి టూ మచ్ ఉంటుంది. సో అది అంటే కన్ఫ్యూజన్ బెటర్. గా ఉంది అందుకు. హోస్టింగర్ లో డొమైన్ చేస్తాం, ఇక్కడ రికార్డ్ చేస్తున్నాం, అది ఎలా? సో నేను చాలా సార్లు రిపీట్ చేశాను సెషన్ లో అండ్ డయాగ్రామ్ కూడా వేసి చెప్పాను. సో ఇంకా మీరు మళ్ళీ ఇంకొకసారి ఈ సెషన్ చూడండి, క్లారిటీ వస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు కూడా అదే చెప్పాను కదా. సో యూ కెన్ జస్ట్ చెక్ ద సెషన్ వన్స్ అగైన్. అంటే మీరు ర్యాండమ్ గా ఏదైనా ఒక యూట్యూబ్ వీడియో అయినా చూడండి. ఓకే ఓకే. అశోక్ ఎస్. హలో, గుడ్ మార్నింగ్ బ్రో. యా హాయ్ బ్రో, ఈరోజు అంటే మనకి ట్రబుల్ షూటింగ్ గైడ్స్ లో మనకి మీకు చెప్పారు కదా కమాండ్స్ మనం యూజ్ చేయాలని చెప్పి. సో మనం ఓన్లీ అప్లికేషన్ సైడ్, అప్లికేషన్ లో ఏ సర్వర్ ఉందో దాంట్లోనే చెక్ చేస్తామా? ఈవెన్ DB ఆర్ ఫ్రంట్ ఎండ్ సైడ్ కూడా మనం చెక్ చేయాల్సిన కొన్ని ఉంటాయి ఏమన్నా? DBకి DB అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. ఓకే, మనకు మోస్ట్లీ యాప్ సైడ్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఓకే, బట్ DBకి మనకు బేసిక్ నాలెడ్జ్ కూడా వచ్చింది కాబట్టి అది సరిపోతుంది. DB సర్వర్ అప్ ఉందా లేదా అనేది తెలుసుకుంటే చాలు. మీరు ఏదైతే చెప్పారో ఆ కమాండ్స్ DB సైడ్ అయితే అవి తెలుసుకుంటే సరిపోయింది. యా రైట్. ఇప్పుడు ఇప్పుడు బంచ్ ఆఫ్ కమాండ్స్ మనకి అప్లికేషన్ సైడ్ ఉన్నాయి, అవి ఓన్లీ అప్లికేషన్ సైడ్ మాత్రమే. యా కరెక్ట్. ఓకే, అంతే. ఓకే హాయ్ శివ, ఇంకో క్వశ్చన్. యాక్చువల్ గా మనం ఇప్పుడు ఆటోమేషన్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ ప్రాజెక్ట్ వచ్చింది. సో మనకి ఎంత టైం ఉంటుంది ఆటోమేషన్ చేయడానికి? డెవలప్మెంట్ టీమ్ తో ప్యారలల్ గా చేయాల్సి ఉంటుందా, లేకుంటే అంతకు ముందే కంప్లీట్ చేయాల్సి ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, CI/CD పైప్ లైన్స్ క్రియేట్ చేయడం. డెవలప్మెంట్ టీమ్ తో ప్యారల్ గా చేయాలి. ఓకే, సో అంటే డెవలప్మెంట్ టీమ్ తో ప్యారలల్ గా అంటే ఇప్పుడు వాళ్ళు కోడ్ డిప్లాయ్ చేయాలంటే అప్పుడు మనం రెడీగా ఉండాలి కదా. యా రైట్. ఓకే, సో ప్యారలల్ గానే చేయాల్సి ఉంటుంది, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఓకే ఓకే, అంతే అండి, థ్యాంక్స్. ట్రయల్ అండ్ ఎర్రర్ ఏం కాదు, ఒక చిన్న హలోల్డ్ అప్లికేషన్స్ ని పెట్టుకోవచ్చు. ఓకే బట్ ఓకే, ఇవన్నీ మీకు ఫ్యూచర్ లో తెలుస్తూ ఉంటాయండి. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు వరకు ఓకే, మీరు ఏదడిగినా ఆన్సర్ చేసాము ఈ 2 weeks. ఇక మనం డీవియేట్ అవ్వకూడదు నెక్స్ట్ వీక్ నుంచి. మనం టాపిక్ వైజ్, ఇఫ్ యు ఆర్ ట్రస్టింగ్ అస్,
ఓకే, నెక్స్ట్ వీక్ నుంచి నేను ఏ టాపిక్ అయితే డిస్కస్ చేశానో ఆ టాపిక్ పైన క్వశ్చన్స్ అడిగితే బెటర్. మీకు కావాల్సిన జనరల్ క్వశ్చన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ క్యూవేషన్స్. లేకపోతే ఏమవుతుందంటే కంప్లీట్లీ డీవియేట్ అవుతుంది. సో నేను ఎప్పుడో వీపీసీలో చెప్పే టాపిక్ ఇప్పుడు చెప్తారా లేదా అని ఇప్పుడు అడగడం, సో దట్ ఈస్ నాట్ రైట్. ఓకే, యా ఫైన్, ఎవ్రీథింగ్. సో మీకు స్లోగా అర్థమవుతుంది. ఇఫ్ యు ఆర్ ట్రస్టింగ్ అస్, ఇఫ్ యు ఆర్ ట్రస్టింగ్ మీ, సో జస్ట్ థింక్ నెక్స్ట్ 4 months లో మీకు నాలెడ్జ్ అనేది స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతుంది. దట్స్ ఆల్ ఐ కెన్ సే. సో వీ హ్యావ్ 4 months కదా, వీ జస్ట్ స్పెండ్ 2 weeks. ఈ 2 weeks లోనే మొత్తం అండర్స్టాండింగ్ రావాలి అంటే రాదు. ఓకే, ఓకే సో ఇఫ్ యు ఆర్ స్టిల్ థింకింగ్ యూ నీడ్ దట్ అండర్స్టాండింగ్, ఇక్కడ డెవాప్స్ ఓవర్వ్యూ సెషన్స్ అనేవి ఒక చోట ఉన్నాయి. డెవాప్స్ రోడ్ మ్యాప్ ఉంది, సో ఇది చూడండి. డెవాప్స్ అండ్ క్లౌడ్, ఇది చూడండి. ఇక మనం ఫోకస్డ్ గా టైం ని పెట్టాలి. డెవాప్స్ రోడ్ మ్యాప్ ఉంది, అది చూడండి. ఓకే, ఓకే we can have 2 more final questions. బ్రో వన్ Oblesu, సెకండ్. yes. ఇంతకుముందు ఎవరో బ్రదర్ చెప్పారు కదా ఒక చిన్న ల్యాగ్ ఉంది అని చెప్పేసి. అది ఏంటంటే జస్ట్ ఒక స్కిప్ లా అనమాట. ఒక 1 second లెస్ దాన్ సెకండ్ స్కిప్ లా ఉంది. మీరు స్పెసిఫిక్ టైం అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం మన ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ మొత్తం క్రియేట్ చేశాం కదా. బ్యాక్ ఎండ్ లో మనం ఒక డైరెక్ట్ యాప్ ని డైరెక్ట్ ఓపెన్ చేసి దానికి కాల్ కమాండ్ యూజ్ చేసి మొత్తం డేటా అంతా టెంపరీ ఫైల్ లో పెట్టుకున్నాం కదా. జస్ట్ అక్కడ మీరు వీడియో చూస్తే జస్ట్ 1 sec ఆర్ లెస్ దెన్ సెక్ చిన్న స్కిప్ లా ఉంటది అనమాట. మీరు ఇక్కడ కమాండ్ కాపీ అదొక్క చేసి పోర్షన్ అయినా మొత్తం వీడియో అంతా అలానే ఉంది. వీడియో అంతా కాదు, అక్కడక్కడ అంతే. అది స్పెసిఫిక్ టైం లైన్ అంటే చాలా మైన్యూట్ గా ఉంది. అది ఎవరు పర్టికులర్ గా అబ్జర్వ్ చేయలేము. కాకపోతే మనకు ఒక సిరీస్ ఆఫ్ కమాండ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం లేదు. బట్ సమ్వేర్ చిన్నగా ఉన్నాయి. సో మరీ ప్రాబ్లమాటిక్ గా ఉంది వీడియో మొత్తం అలానే సింక్ ఇష్యూస్ ఉన్నప్పుడు విల్ సీ. బట్ అక్కడక్కడ అలా వచ్చినప్పుడు అది ప్రాక్టికల్ ప్రాబ్లం, దాన్ని మనం ఏం చేయలేము. ఎవరో ఒక లేడీ కూడా ఇష్యూ ఫేస్ చేస్తుంటే ఓన్లీ ఆ సింక్ ఇష్యూ వల్ల ఐ థింక్ అనుకుంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మరీ ప్రాబ్లం అయితే చెప్పండి, ఇట్స్ టైం స్టాంప్, వి విల్ సీ వై ఇస్ ఇట్ హ్యాపెన్. అక్కడక్కడ అనేది కామన్ అది. వన్ సెకండ్, థ్యాంక్ యూ అశోక్. కళ్యాణి ఆర్ Oblesu. Yeah. Hi, Yeah. Shiv. Good morning. Hi Oblesu. Good morning, చెప్పండి. ఇది వచ్చేసి అది వేరే అతను చెప్పాడు కదా, బ్రోచర్ కొంచెం చేంజెస్ అని. అది ఆర్గో సిడి తీసేశారు, అది చెప్తారు కదా. అది సిలబస్ లో ఉంది, రోడ్ మ్యాప్ లో చూడండి. బ్రోచర్ లో కాదు, రోడ్ మ్యాప్. రోడ్ మ్యాప్ అది అనేది బ్రోచర్ అయితే లేదు, రోడ్ మ్యాప్ నేను చూడలేదు. బ్రోచర్ అయితే లేదు, రోడ్ తీసేస్తారు. మ్యాప్ లో ఉంది. తీసేయలేదు అంటే రోడ్ మ్యాప్ అనేది కొత్తది, బ్రోచర్ అనేది పాతది. సో ఈ దాంట్లో యాడ్ చేసాం. ఓకే, రోడ్ మ్యాప్ లో మెన్షన్, బ్రోచర్ లో మెన్షన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. వన్ మోర్ క్వశ్చన్. ఇది వచ్చేసి మీరు స్పెసిఫిక్ గా ఏఎంఐ క్రియేట్ చేసుకొని AWS లో అప్లోడ్ చేస్తారు కదా, డెవాప్స్ ప్రాక్టీస్. సో నేను యాక్చువల్గా బేసిక్ లైనెక్స్ లో పెట్టేసి చేశాను. సో డాకర్ లో నుంచి ఇమేజ్ తీసుకొని చేస్తున్నాను. SQL అయితే కనెక్ట్ అయ్యాను, కానీ ఆ తర్వాత స్టెప్స్ నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారో అది మేబీ డాకర్ లో చెప్పేటప్పుడు చెప్తారా, లేకపోతే డాకర్ అనే టాపిక్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? డాకర్ అనేది ఇప్పుడు వచ్చినప్పుడు మీరు చెప్పండి. ఏఎంఐ మీకు క్రియేట్ నాలెడ్జ్ చేస్తారు ఉన్నంత కదా, మాత్రాన ఏఎంఐ నాలెడ్జ్ క్రియేట్ కాదు. చేసేది కూడా వస్తుంది. ఏఎంఐ ఎలా క్రియేట్ చేస్తాం అనేది కూడా వస్తుంది. ఓకే, సో ఇప్పటికీ మీరు ప్లెయిన్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ లో చేస్తూ ఉంటే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. మీరు RHEL ఇన్స్టెన్స్ తీసుకున్నారా లేదా? లేదు, నేను ఉబుంటు తీసుకున్నాను. ఉబుంటు తీసుకున్నప్పుడు మనది RHEL కదా, ఉబుంటులో ఎలా వర్క్ అవుతాయి? కొన్ని చేంజెస్ ఉంటాయి కదా. అదే చేంజెస్ ఉంటాయి కాబట్టి అది ఏమైనా స్టెప్స్ ఇప్పుడు ఇవ్వగలుగుతారా అని చెప్పేసి అడిగేదానికి నేను హ్యాండ్ రైజ్ చేస్తాను అంతే. మనం ఏం చెప్తున్నామో అది ఫాలో అవ్వండి. సో we selected Red Hat Enterprise Linux for our project. Okay, imagine this is the real project. సో మనం ఆర్కిటెక్చర్ లో డిసైడ్ చేసాం రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ వాడుతామని. మీరు వచ్చేసి నేను ఉబుంటు ఒక ప్రాజెక్ట్ టీమ్ మెంబర్ వచ్చేసి నేను ఉబుంటులో చేస్తున్నాను అంటే ఎలా?
You can try yourself, but our project is strictly on Red Hat Enterprise Linux 9. ఇదే మనం ఎంటర్ప్రైజ్ లెవెల్లో యూజ్ చేస్తాం. ఓకే, మీరు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కదా, అవును. సో మీరే ఓఎస్ యూజ్ చేస్తున్నారు? నేను విండోస్ ఒరాకిల్. విండోస్ లో చేస్తున్నారు. ఓకే, సో బట్ జనరల్ గా వీఆర్ యూజింగ్ లైనెక్స్, మోస్ట్లీ లైనెక్స్ యూజ్ చేస్తారు. మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్స్ అయితే విండోస్ యూజ్ చేస్తున్నారు. మనం సెలెక్ట్ చేసాం RHEL 9. మీరు ఉబుంటూలో కావాలంటే చేయండి, బట్ ఐ కెనాట్ ప్రొవైడ్ ద స్టెప్స్ ఫర్ దట్. ఓకే ఓకే, అలా అవసరం ఓకే లేదు, మీరు అలా డీవియేట్ అవ్వద్దు, ఫోకస్ ఆన్ దిస్. ఓకే, సార్ మీకు ఓకే టైం ఉంటే నేను చెప్పిన ఈ వీడియోస్ చూడండి. అవి కూడా కంప్లీట్ అయితే అప్పుడు మీరు ఉబుంటూలో ట్రై చేయండి, బట్ వీ కెనాట్ ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ దట్. ఓకే RHEL రిలేటెడ్ స్టెప్స్ ఒకవేళ మీకు టైం ఉంటే ఇవ్వండి, లేకపోతే నేను డాకర్ కాన్సెప్ట్ లో చూసినప్పుడు నేను ప్రాక్టీస్ ఇవే చేస్తాను. RHEL స్టెప్స్ అంతా ఇవే, ఓకే ఇది RHEL. ఇప్పుడు మీరు సరే, మనం ఎలా చెక్ చేస్తాం ఓఎస్ ఏది అనేది? ఏంటి ఓఎస్? రెడ్ హ్యాట్ దిస్ ఇస్ RHEL 9. RH9. సో దీనిపైన కొన్ని కలర్స్, కొన్ని కమాండ్స్ ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేసాం అంతే, అంతకు మించి ఇక్కడ ఏం చేయలేదు. ఓకే ఓకేనా? సరే అండి, సో నేను మనం చేసేటప్పుడు ఇంకోసారి నేను ట్రై కొంచెం చేస్తాను. క్లారిటీగా ఉంటుంది ఎక్కడ ఉన్నాం అనే దానికోసం ఈ కలర్స్ ఇన్స్టాల్ చేసాము. ఈ IP అడ్రస్లు తీసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందని ఇక్కడ ఇన్స్టాల్ చేసాము. మీరు ఏ ఇన్స్టెన్స్ తెలుసుకోవడానికి మీకు ఇది పెట్టాము, అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. ఓకే, అది ఆ క్లారిఫికేషన్ కోసం అంతే. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. కళ్యాణి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్. సార్ ఇప్పుడు క్యూఏ సెషన్స్ జరుగుతున్నాయి కదా, ఆ క్యూఏ సెషన్స్ మనకి రికార్డింగ్స్ అవైలబిలిటీలో ఉన్నాయా సార్? నో, క్యూఎస్ సెషన్స్ ఎందుకు రికార్డ్ చేస్తాం, గంటలు గంటలు ఉంటాయి. ఓ అవునా, ఓకే సార్, అదే అందుకని అడిగాను సార్. అండ్ వన్ మోర్ సార్, రేపు మీరు తీసుకునేది క్యూఏ సెషనే సార్? నో, రేపు తీసుకునేది ఇది బ్లాగ్ రాయడం ఎలా అనేది అంతే. ఓకే సార్. సార్ అండ్ వన్ మోర్ వచ్చేసేసి, యాక్చువల్గా మీరు చెప్పిన నోట్స్ నేను ప్రిపేర్ చేసుకునేదానికి పర్ డే నాకు 7 hours పడుతుంది సార్ ఈజీగా. పిన్ టు పిన్ అంటే మీరు అంత బాగా చెప్తున్నారు. సో నేను కూడా నాకు అంటే AWS క్లౌడ్ అనేది నాకు కొత్త. సో చాలా బాగా నీట్గా రాసుకుంటున్నాను. బట్ ల్యాబ్కి వచ్చేటప్పటికి నేను కొంచెం స్లోగా ఉన్నాను సార్. అంటే ల్యాబ్ అయినా ఈ టైమింగ్ ఇట్లా నోట్స్ రాసుకోండి, ఇలా డివైడ్ చేసుకోండి అనేది ఏమన్నా సజెషన్ ఇవ్వగలరా? ల్యాబ్ వచ్చేసరికి స్లో ఉన్నామంటే అది మన కమాండ్స్ అన్ని ఇక్కడ పూర్తిగా ఉన్నాయి కదా. సార్ అదేంటే ఇంకా కొత్తగా వచ్చినప్పుడు అలానే ఉంటుంది, సార్ కొత్తగా ఉండే వాళ్ళకి. అది ప్రాక్టీస్ ద్వారా వస్తుందండి. మీరు ఇప్పుడు ఇంకా మీకు అయిపోయిందా, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందా? ప్రో లేదు సార్, ఇంకా నేను కొంచెం ఒక 3 days క్లాస్ బ్యాకే ఉన్నాను సార్. ఇంకా అంటే ల్యాబ్ పరంగా సార్, నోట్స్ అయితే ఎవ్రీడే నేను కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. నోట్స్ 7 hours ఎందుకు పడుతుంది? 1.5 hour కదా మాక్సిమం మన తీసుకునే సెషన్. మీది అట్లానే ఉంది సార్, బట్ పిన్ టు పిన్ నేను రాసుకోవడంలో నా నోట్స్లో నాకు అంత టైం తీసుకుంటుంది సార్. అంటే ఈచ్ అండ్ ఎవరీ కమాండ్ నోట్ చేసుకోవడం కానీ, ఆ కమాండ్ యొక్క యూసేజ్ ఏంటి, మనం ఎక్కడ యూజ్ చేస్తే దానివల్ల అడ్వాంటేజెస్ ఏంది ఎట్లా అనేది క్లియర్గా నేను పిన్ టు పిన్ చేసుకోవడం వల్ల నాకు అంత అది time నైస్, పడుతుంది అది సార్. నైస్. ఇంకా మనం ఈ 2 weeks లో ఏదైతే చేసామో సార్ ఇంకా మళ్ళీ మళ్ళీ ఇవే కమాండ్స్ వస్తుంటాయి, బట్ డిఫరెంట్ గా చేస్తాం అంతే. మేబీ ఈ 2 weeks లో మీకు టైం పడుతుంది, మళ్ళీ మళ్ళీ పట్టకపోవచ్చు. బట్ ఇంకా 3 days ఉంది కదా, ఫ్రైడే సాటర్డే సండే, ఈ 3 days లో యూ కెన్ కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్ అండ్ క్లాసెస్. తర్వాత ఇంకా షెల్ స్క్రిప్టింగ్ అవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ ఇవే కమాండ్స్ ని అక్కడ పెడతాం, అవునా అప్పుడు మీకు సార్? ఈజీగానే ఉంటుంది. అట్లయితే ఓకే సార్. అదే సార్, క్లాస్ వెనక అంటే ల్యాబ్లో వెనుకున్నాను, అదేనా మళ్ళీ ఇదవుతానేమో, వెంటనే మళ్ళీ షెల్ స్క్రిప్టింగ్ స్టార్ట్ అవుతుంది కదా అని అడుగుతున్నాను సార్. అంతే. షెల్ స్క్రిప్టింగ్ లో కూడా ఇవే కమాండ్స్ పెడతాము, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అంతే, కొంచెం సరే. డిఫరెన్స్. ఓకే, ఓకే ఈ 2 weeks ఎవరైనా కొత్తగా ఉంటే ఈ 2 weeks కొంచెం ఫుల్ క్లారిటీగా మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, కొత్త వాళ్ళైతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, దట్స్ ఇట్ సార్. మోస్ట్ వెల్కమ్. హైమావతి. హాయ్ హాయ్ శివ గారు. హాయ్, చెప్పండి. నాకు స్లాక్ కమ్యూనిటీ ఎక్కడ అని కనిపించలేదు. మీకు ఈమెయిల్ ఇప్పుడు వచ్చింది. ఈమెయిల్లో వస్తుందా?
అవునా? అయితే నేను చెక్ చేస్తాను. ఇంకోటేంటంటే, ఆ కళ్యాణి గారు ఇప్పుడు మాట్లాడారు గదా! అలాగే నేను ల్యాబ్ వైస్ నేను చాలా స్లోగా ఉన్నానండి. ఉమ్. ఓకే. ఇంకొకటేంటంటే ఎవ్రీడే క్లాస్ అటెండ్ అవ్వడానికి వాట్సాప్‌లోనే లింక్ వస్తుందా? పే చేసిన తర్వాత గూడా? నో, మీరు డైరెక్ట్ గా సైట్ లో అవ్వచ్చు. ఇక్కడ ఉంటుంది, మీరు డైరెక్ట్ ఇక్కడే అటెండ్ అవ్వచ్చు. సో టుడేస్ సెషన్ అంటే ఏ రోజు ఇక్కడ డేట్ అయితే వస్తుంది ఆ లింక్. రోజు డేట్‌కెళ్ళి అక్కడ అటెండ్ అవ్వమంటారు. యా, రైట్. ఆహ్, ఇక్కడ మీకు ఆహ్, కనిపిస్తుంది మీరు లాగిన్ అయితే. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. ఇంకా ఏంటంటే క్యూఏ సెషన్స్ వీక్లీ ఎన్ని రోజులుంటాయి? మండే టు ఫ్రైడే. మండే టు ఫ్రైడే. ఇంకొకటి ఇట్లా ల్యాబ్ కొంచెం స్లోగా ఉన్నాం గదా! ఈ కలిసి చేసుకోవడం గానీ, ఇట్లా కళ్యాణి గారు ఇట్లా వేరే వాళ్ళున్నారు కదా! అట్లా చేసుకోవడం అలా ఏముండదా ఆప్షన్? అది మీ ఇష్టం. స్లాక్ లో ఉన్నారు కదా, యూ కెన్ కనెక్ట్ విత్ ఎనీవన్ ఇన్ స్లాక్. ఓకే. ఈమెయిల్‌లో వస్తున్నాయి మేము గదా! ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాము ఇక్కడ. మీ ఇష్టం, అది మీరు ఎవరితో కనెక్ట్ అయి చేస్తారు అనేది. ఆహా! ఓకే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ సెషన్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. క్యూఎస్ సెషన్ ఉంటుంది. ఓకే, మీకు స్లాక్ లో పింగ్ చేస్తారు క్యూఎస్ స్టార్ట్ అయినప్పుడు 10 to 10:30 మధ్యలో మాక్సిమం. మోస్ట్లీ 10కే స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈవినింగ్ 6 to 9. ఓకే, ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా వస్తే we will try to arrange. That's all for today's session. Have a nice day. See you tomorrow. Have a nice weekend. Bye bye.